परमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। हरे श्रीनिवास। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे विष्णुं नमामि श्रीमतिजभुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवम्। देवीं वन्दे सुवर्णीम् अहिपतिदयितां वारुणीमप्यमान्तान् इन्द्रादीन् काममुख्यान् अपि सकलसुरान् सद्गुरून् मद्गुरूंश्च। नमोऽस्तु तात्विका देवा विष्णुभक्तिपरायण धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्वैव हि। आपादमौलिपर्यन्तं गुरूणां वाक्पतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति मनोरथः। जन्माद्यस्य इतोऽन्वयादितरतश्चार्तेषु विघ्नस्मरात् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यं सूर्याः तेजो वारिवृतां विद्युतो यत्र गुरुवंशा धाम्ना स्वेन सदा निरस्तगोहं सत्यं परं धीमहि। आदौ रामतपोवनादिगमनं हत्वा काञ्चनं वैदेहीहरणं जटापर्णं सुग्रीवसम्भाषणं वालीनिग्रहणं समुद्रतरणं लङ्कापुरीदाहनं पश्चाद्रावणकुम्भकर्णहरणम् एतद्धि रामायणम्। कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। स्वामी पुष्करणे तीरे रमया सह मोदते। सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रियं लक्ष्मी वरलक्ष्मीस्य प्रसन्ना सर्वदा। श्रीलक्ष्मी वेंकटेशाय नमः। श्री वेदव्यासाय नमः। शरण्नवरात्रि उत्सवाल ఈ ఆధ్యాత్మిక నవరాత్రుల్లో ముందుగా ఇక్కడ ఆసీనులైనటువంటి పెద్దలు స్వామీజీ వారి తల్లిదండ్రులకు మరియు నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ, లౌకిక విద్య నేర్పిన గురువులు, సాధనకు అవసరమయ్యే వాతావరణాన్ని సమకూర్చిన నారాయణపేట పెద్దలకు అందరికీ నమస్కరించుకుంటూ, నేను గొప్ప ప్రవచనకర్తను కాను, గురుకులాల్లో అభ్యసించి వేదశాస్త్ర అధ్యయనాలు చేసినటువంటి ఎంతమాత్రం కాను, వృత్తి ప్రవృత్తి రెండు న్యాయం చేకూర్చాలనే శక్తిని భగవంతునికి ఎల్లవేళలా కోరుకుంటూ, గత 300 సంవత్సరాలుగా మా పూర్వీకుల వృత్తి పౌరోహిత్యము ప్లస్ పిఎన్టీ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్, తర్వాత బిఎస్ఎన్ఎల్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్ అయిన తర్వాత పరంపరగా వచ్చేస్తున్నటువంటి అర్చక వృత్తి పౌరోహితిక వృత్తికి కూడా భగవంతుడు న్యాయం చేకూర్చేందుకు ఇచ్చినటువంటి ఆరోగ్యం మీ అందరి సహకారం వల్ల, పెద్దల ఆశీర్వాదం వల్ల లభించిందని కోరుకుంటూ, ఈ నవరాత్రి ఉత్సవాల్లో గొప్ప గొప్ప మహామహా పండితులు ఎందరెందరో వచ్చి వెళ్ళారు. వారంతా శ్రీహరికి గరుడపక్షి ఎలాగో అంతటి స్థాయిలో వారి ప్రవచనాలు, గంభీర ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలు అవన్నీ కూడా వారివి మీరు విని ఉంటారు. ఈ జీవి అల్పజీవి, చిన్న నోటి నుంచి ఏదో పెద్ద సాహసం చేస్తూ ఉన్నాను. ఏదైనా పొరపాటు ఉంటే సంతోషంగా నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ, నవరాత్రి విశేషంగా అమ్మవారి ఉత్సవాల్లోనూ, తర్వాత కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసునికి అత్యంత ప్రీతికరమైనటువంటి నవరాత్రుల్లో చాలా చోట్ల అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడతారు. అయితే శక్తిపీఠంలో మాత్రం నిరంతరము నవరాత్రి ఉత్సవాలే, నిరంతరము కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. లైవ్గా చూస్తూ ఉంటాం. చాలా ఆధ్యాత్మిక నగరిగా మారుస్తాము అనే శపథం వారి ఏదైతే ఉందో అది సుకృత ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి భవిష్యత్తులో ఇక్కడ నారాయణపేటకు ఇంకా ఎక్కువ ప్రసిద్ధి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. వీరి సాధన కూడా అతి అమోఘము, అద్భుతము. ఆ మాత వారందరికీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ, విశేషంగా శ్రీనివాసుని భక్తుడిని నేను. నవరాత్రుల్లో బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అక్కడ. కాబట్టి 7 కొండల గురించి తెలియచేస్తూ
చివరిగా ఘట్టంగా నాకు ఇచ్చిన ఒక గంట ఉపన్యాసంలో శ్రీనివాస కళ్యాణ ఘట్టం 28వ కలియుగంలో ఆరంభమైనటువంటి శ్రీనివాసునిది మొట్టమొదటి కళ్యాణం. ఆ కళ్యాణం కళ్ళకు కట్టినట్టు ఒక 10 నిమిషాల్లో చివరి భాగంలో చెప్పుకుందాం. ధ్యాన రూపంలో మనము ఇప్పుడు తిరుమలకు వెళ్ళి వస్తాం. ఎంతో బిజీగా కార్యక్రమాలు, ప్రవచనాలు, మీరు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ విని ఉంటారు. ఈ గోధూళి సమయంలో నారాయణపేట అమ్మవారి సన్నిధానం శక్తిపీఠం నుంచి తిరుమల 7 కొండలకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన కళ్యాణాన్ని చేసి మళ్ళీ ఆయన్ను మా హృదయలో మదిలో ప్రతిష్ఠించుకొని మన శక్తిపీఠానికి తిరిగి వద్దాం. మనమంతా ఇప్పుడు స్వామివారి ఆశీస్సులతో సాధనా మార్గంలో ఉన్నాం. కాబట్టి నిటారుగా చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాన రూపంలో మనము కూర్చుందాం. 7 కొండల పేర్లు ప్రతి హిందువుకు తెలిసి ఉండాలి. కాబట్టి వెంకటాద్రి, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, ఆనందాద్రి, నారాయణాద్రి. 7 కొండల వాస వెంకటరమణ గోవింద గోవింద. స్వామి అన్నపూర్ణాదేవి రూపంలో లక్ష్మీదేవి ఈరోజు ఇక్కడ ఉంది. మరో రూపంలో కొల్హాపురంలో ప్రేమ కలహంతో నిన్ను విడిచి కరవీరపురంలో కూర్చుని ఉంది. ఈ సంధ్యా సమయంలో శక్తిపీఠంలో నెలకొన్నటువంటి పెద్దల ఆశీర్వాదంతో ఆసీనురాలైన పద్మాలయ, పద్మవూరు, పద్మాక్షి, పద్మసంభవే ఆ లక్ష్మీదేవి అనుజ్ఞను పొంది నేరుగా మనము ఇప్పుడు మానసికంగా భగవంతుడు కరుణించి ఇచ్చినటువంటి మనసుతో నేరుగా ఇప్పుడు తిరుమల క్షేత్రానికి వెళుతూ ఉన్నాం. కళ్ళు మూసుకుంటే కానీ మీకు తిరుమలకు వెళ్ళే అవకాశం దొరకదు. ధ్యాన రూపంలో నిమగ్నులై మీరు లౌకిక వ్యవహారాలన్నీ విడిచిపెట్టండి. కాసేపు నేరుగా అమ్మ అనుమతితో, స్వామీజీ అనుమతితో మనము కపిల తీర్థానికి వెళ్ళాం. ప్రపంచంలో మరి ఏ సాధన కూడా లేదు. మనసు కంటే వేగంగా పరిగెత్తే ఇంకో సాధన అంటూ లేదు. ఆ మనసు భగవంతుడు కరుణించి ఇచ్చిందే, అమ్మ కరుణించి అనుగ్రహించిందే. ఆ మనసుతో నేరుగా ఒకే ఒక్క క్షణంలో మనము కపిల తీర్థానికి వెళ్ళాం. ఎత్తైన కొండపై వాలు జారుతూ ఉన్నటువంటి ఆ పాలలాంటి కపిల తీర్థాన్ని జలం ఈ సంధ్యా సమయంలో ప్రోక్షణ చేసుకున్నాం. కపిలేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఉన్నాం. మనసు కారణము కాదు పాపపుణ్యములకెల్ల అనలాక్ష నీ ప్రేరణ లేనిదే అంటారు విజయవిఠల వారు, విజయదాసుల వారు. మనసు నిర్మలంగా ఉండాలంటే మనోనియామక రుద్రదేవుడి ధ్యానము, అర్చన అత్యవసరము. ముందుగా కపిలేశ్వరుణ్ణి నమస్కరించుకున్నాం, ధ్యానించుకున్నాం. స్వామి, బ్రహ్మోత్సవాల్లో నేను నా తండ్రి శ్రీనివాసుని దర్శనానికై వెళ్తూ ఉన్నాను, అనుగ్రహించు అని ఆయన్ని వేడుకుని నేరుగా కపిల తీర్థం నుంచి, గరుడ వృత్తం నుంచి అలిపిరి మంటపానికి వచ్చాం. అక్కడ మొదటి కొండ వెంకటాద్రి దగ్గర స్వామివారి పాదాలు కనపడుతూ ఉన్నాయి శిలా మంటపంలో. ఆ పాదాలకు నమస్కరించుకుంటూ ఉన్నాం. ఏ పూర్వజన్మ పుణ్య సుకృతమో ఈ శక్తిపీఠం సాంగత్యంలో మనము మానసికంగా కొన్ని క్షణాల్లోనే తిరుమల అలిపిరి మంటపానికి చేరుకున్నాం. ఇది నారాయణపేటలో దాదాపు 50,000 జనాలు ఉన్నారు. కానీ 50 మంది మనకు మాత్రమే అవకాశం ఇచ్చిండు అంటే ఇది అమ్మవారి కృప, ఇది భగవంతుని కృప అని ధ్యానించుకుంటూ ఆ మెట్ల దగ్గర ఉన్నటువంటి పాదాలను స్పృశించి నమస్కరించుకుంటూ ఉన్నాం. వెంకటాద్రి అది పవిత్రమైన కొండ, మొదటి కొండ అది వెంకటాద్రి. గోధూళి సమయంలో అక్కడికి చేరుకున్నాం. పూర్వము మాధవుడనే బ్రాహ్మణుడు ఒక చండాల స్త్రీతో రమించి తన బ్రాహ్మణత్వాన్నంతా కోల్పోయి అనేక పాపాలు చేసి ఉత్తర దేశపు రాజుల వెంబడి యాత్రార్థం ఈ పర్వతం దగ్గరికి రాగానే ఈ పర్వతాన్ని స్పర్శించి దర్శించుకోగానే చేసిన పాపాలన్నీ, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా వపన రూపంలో, వాంతి రూపంలో బయటికి వచ్చేశాయి. అటువంటి పవిత్రమైనది ఆ కొండ వెంకటాద్రి.
ఎంతటి ఘోరమైన పాపాలు చేసినా కూడా ఆ పర్వతాన్ని స్పర్శించడం వల్ల, దర్శించుకోవడం వల్ల ప్రతిరోజు ఉదయాన్నే అరుణోదయాన బ్రహ్మ ముహూర్తంలో కానీ, అరుణోదయ సమయాన్ని కానీ, గోధూళి సమయంలో కానీ ఈ వెంకటాద్రి అనే కొండను స్మరించుకుంటే మన పాపాలు తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు కడుక్కుపోతాయి, అణగారిపోతాయి, నశించిపోతాయి. ఒక దూది కొండను చిన్న అగ్గిపుల్లతో కాలిస్తే ఎలా కాలిపోతుందో అలా ఎంతటి పాపాలున్నా కూడా నశించిపోతాయి. ఆ మాధవుడు అంతటి పాపాలతో నిష్పాపి అయిపోయినాడు. ఆ వృత్తాంతాన్ని ఆ దేవాది దేవతలందరూ ఆకాశ మార్గాన చూసి ఆ బ్రాహ్మణుడిపై పుష్పవృష్టిని కురిపించి సాక్షాత్ బ్రహ్మదేవుడు ఆకాశం నుంచి విమానం దిగి అక్కడ ఆశీర్వాదం చేస్తూ ఉన్నాడు ఆ మాధవ బ్రాహ్మణుడికి. నువ్వు 28వ కలియుగంలో ఆకాశరాజుగా పుట్టి వస్తావు, తోండమాన దేశాన్ని పరిపాలిస్తావు, జగన్నాథుడైనటువంటి శ్రీనివాసుడు నీకు అల్లుడు అవుతాడు, జగన్మాత అయినటువంటి పద్మాక్షి పద్మసంభురాలు పద్మావతి ఆ లక్ష్మీదేవి నీకు కూతురుగా పుడుతుంది అని చెప్పి ఆశీర్వచనం చేసి ఆ కొండకు వెంకటాద్రి అనే పేరు పెట్టాడు సాక్షాత్ బ్రహ్మదేవుడు. అది మొదటి కొండ, దాని పేరు వెంకటాద్రి. వేం అంటే పాపము, కటతే అంటే నాశనము చేసేది. అటువంటి ఆ పవిత్ర కొండను స్వామి, అమ్మా మాకు ప్రతిరోజు స్మరించుకునే భాగ్యాన్ని ప్రసాదించు ఈ సాధన మార్గంలో అని చెప్పి వేడుకుంటూ, ప్రతి మనిషి కూడా చేసే సాధన పాప పరిహారం కోసమే, పాప పీడా పరిహారార్థం కోసమే. కాబట్టి ప్రతిరోజు స్మరణకు వచ్చేటట్టు చేయి తల్లి అని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుందాం, అయ్యవారిని వేడుకుందాం. వెంకటాచలవాస గోవింద గోవింద, వెంకటాచలవాస గోవింద గోవింద. ఇది మొదటి కొండ వెంకటాద్రి. నారాయణపేట శక్తిపీఠం నుంచి తిరుమల కొండల్లో మొదటి కొండను అధిరోహిస్తూ కొన్ని మెట్లు ఎక్కుతూ గోవింద నామస్మరణం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. కళ్ళు మూసుకొని ధ్యానంతో తన్మయత్వంతో మనము చేస్తున్నటువంటి ఈ ఏకాగ్రత తపస్సు తక్షణం మన అనుభవానికి వచ్చేది ఆరోగ్యం. ఒక్క 10 నిమిషాల్లోనే ఇంతటి అనుభూతి కలిగితే 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా ఋషిపుంగవులు ప్రతిరోజు చేస్తూ ఉన్నారే, వారు ఎంతటి అనుభూతికి లోను కావచ్చు. కాబట్టి 2వ కొండ శేషాద్రిని ఎక్కుతూ ఉన్నాం. కొన్ని 100 మెట్లు ఎక్కాం. పైకి ఎక్కగానే ఈ సంధ్యా సమయము, చీకటి సమయము, గోవులు ఇంటికి చేరుతూ ఉన్నాయి. ఎత్తైనటువంటి గాలి గోపుర ప్రాకారంపై ఆ విద్యుత్ దీప కాంతిలో తిరునామం, శంఖ చక్రాలు కనపడుతూ ఉన్నాయి. తిరుపతి సుందరమైన పట్టణము మనకంతా కనపడుతూ ఉంది. ఎత్తైన కొండలో ఉన్నాం ఇప్పుడు. ఆ తిరునామం ధరించినటువంటి ఆ కొండ ఆ శేషాద్రి కొండ. శేషుడు ఎలా ఉంటాడో, పాము ఎలా నేలపై ప్రాకుతుందో అదే రకంగా వంకరగా ఆ మెట్లు ప్రాకారంతో తిరుగుతూ ఉన్నాయి. ఆ కొండలపై మెట్లు ఎక్కుతూ ఉన్నాం. పరిసరమంతా కూడా చీకటి వ్యాపిస్తూ ఉంది. నక్షత్రాలు ఆకాశంలో కనపడుతూ ఉన్నాయి. ఒక అలౌకికమైన ఆనందానికి మనము లోనవుతూ ఉన్నాం. విద్యుత్ కాంతిలో అవి రెండింటినీ చూసి ఆ ప్రాకారం లోపలికి ప్రవేశించాం. అది ద్వాపర యుగంలో శేషాచలంగా ప్రసిద్ధి అయింది. భవిష్యోత్తర పురాణం చెప్తుంది, కృతే వృషాద్రివఖ్యంతే త్రేతాయాం మంజనాచలం ద్వాపరే శేషశైలేతి కలో వెంకటాచల. కలియుగంలో వెంకటాచలం ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. 2వ ద్వాపర యుగంలో శేషాచలం. పూర్వము ఒకానొక సందర్భంలో శేషదేవుడికి అహంకారం వచ్చింది. నేనే ఆ శ్రీహరికి సేవ చేస్తూ ఉన్నాను, నేనే శ్రీహరి యొక్క వాకిలి కాస్తూ ఉన్నాను, నేనే శ్రీహరికి శేషశాయి, నేను తల్పమై, నేను పరుపై ఆయనకు రకాల విధాలుగా అన్ని రకాలుగా సేవలు చేస్తున్నానే గర్వంతో ఒకానొక సందర్భంలో హనుమంత దేవుడికి, మారుతికి అక్కడ లోపల ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకపోగా వారిద్దరి బలాబలాలను పరీక్షించి దేవతలందరి సమక్షంలో శేషదేవుని యొక్క అహంకారాన్ని అణగార్చినటువంటి స్థలం అది, అహంకారాన్ని అణగార్చినటువంటి కొండ అది. కాబట్టి కేవలము మనము పాపాలను కడుక్కుంటే లాభం లేదు. అహం, నేను నేను నేనే అనేది ఈ అహంభావం కూడా మనలో పోవాలి అంటే, ప్రతిరోజు కూడా మనకు అహంకారం వెళ్ళిపోవాలి అంటే ఈ శేషాచల పర్వతాన్ని, ఈ కథా వృత్తాంతాన్ని స్మరించుకోవాలి. కథను చాలా సంక్షిప్తంగా నేను కొనసాగిస్తున్నాను, సమయం తక్కువ కాబట్టి. ఆ శేషాచల కొండను స్మరించుకోవడం వల్ల మన అహంకారం కూడా అణగారిపోతుంది. నాను నన్నదు ఎంబ మద బిడిసో సాను రాగది సతత ఉద్ధరిసో అని చెప్పేసి ఆ శ్రీ
శ్రీనివాసుణ్ణి, ఆ లక్ష్మీ అమ్మవారిని వేడుకుందాం. కాబట్టి కేవలము పాపాలు పోగొట్టుకుంటే సరిపోదు, అహంభావం కూడా మనకు పోవాలి, దాసులం కావాలి. కాబట్టి అహంభావం పోవాలి అంటే ఈ రెండవ కొండ శేషాచలము, శేషాద్రి, ఆ కొండను ప్రతిరోజు ఉదయ సాయంకాలం వేళల్లో మనము స్మరించుకోవాలి. కాబట్టి స్మరించుకునేటట్టు సాధన మాకు కలగాలి అని చెప్పి కోరుకుంటూ శేషాచలవాస గోవింద గోవింద, శేషాచలవాస గోవింద గోవింద. ఏ పూర్వజన్మ పుణ్య సుకృతమో ఈ అందరి సలక్షణమైనటువంటి సత్సంగంలో కూర్చుని తిరుమల యాత్రను మానసికంగా చేస్తూ ఉన్నామే, మనము ధన్యులము. 2 కొండలు ఎక్కాము, వెంకటాద్రి ఎక్కి పాపాన్ని నశించుకున్నాం, రెండవ కొండ శేషాద్రిని ఎక్కి అహంకారాన్ని పోగొట్టుకున్నాం. ఇవి 2 చేస్తే సరిపోదు, దాసులం కావాలి. సద్బోధను అనుగ్రహించే గురువులకు, పరమాత్మునికి మనము దాసులం కావాలి. ఎప్పుడు కూడా నువ్వు ఈశుడవే, నేను దాసుడనే అని చెప్పే భాగ్యం మనకు కలగాలి. కాబట్టి శేషాద్రి తర్వాత ఇంకా కొన్ని మెట్లు ఎక్కుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఘాట్ రోడ్డులో బస్సు మార్గం గుండా ఇంకా కాస్త ముందుకు వెళ్ళాం. 2-3 కిలోమీటర్లు వెళ్ళాం. సాగగానే అంజనాద్రి కొండ వచ్చేసింది. 3వ కొండ అది అంజనాద్రి. అక్కడ ఎటువంటి కొండ అయ్యా? అది పవిత్రమైనటువంటి త్రేతాయుగంలో అంజనాద్రిగా ప్రసిద్ధి అయినటువంటి కొండ అదే. చతుర్యుగాల్లో కూడా ఆ మహిమ, ఆ ఘటన వల్ల ఆ పేర్లు వచ్చాయి. కాబట్టి 3వ కొండ అంజనాద్రికి చేరుకున్నాం. వెళ్ళగానే ఎక్కడ 32 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి, రా భక్త రా, నా పరమాత్ముని చూయిస్తాను, నా తండ్రిని చూయిస్తున్నాను, శ్రీరామాభిన్న శ్రీనివాసుని నీకు చూయిస్తాను అని చెప్పి హృదయంలో ఆ రాముణ్ణి చూయిస్తూ ఉన్నాడు. ఎత్తైన ఆ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఎలాంటి అలసట లేదు. అలసట పొందిన కొంతమంది భక్తులు ఆయనకు ప్రదక్షిణ చేస్తూ దీపాలు వెలిగించి అక్కడక్కడ విశ్రాంతి కైకుంటున్నారు. హనుమంతుడు, ఆయన దాసోత్తముడు, మొట్టమొదటి దాసుడు పరమాత్ముడుకు. లక్ష్మీదేవి తర్వాత ఆ ఆంజనేయుడే. కాబట్టి మనము కూడా దాసత్వము సిద్ధించాలి అంటే ఇటువంటి సంస్థల్లో సభ్యత్వము లభించి దాసులుగా ఉండి మానవ సేవయే మాధవ సేవ అంటూ హనుమంతుడు లాంటి పెద్ద పెద్ద సేవలైతే మనము చేయడానికి చేత కాదు. కలియుగంలో ప్రత్యక్షంగా దేవతలు మన ఎదుట రారు. కాబట్టి భగవంతుని వంటి రూపాలతో, భగవంతుని అంశాలతో కొంతమంది జన్మించి ఉంటారు కారణ జన్మలు, మమ్మల్ని ఉద్ధరించడానికై, ఉపదేశించడానికై. అటువంటి వారి సేవ చేసేందుకు దాసులుగా ఉండాలి. కాబట్టి దాసత్వం కలగాలి అంటే, దాసత్వం సిద్ధి కావాలి అంటే నేను కాదు, పరమాత్ముడి దాసుణ్ణి నేను అని చెప్పి దాసోహం కౌసలేంద్రస్య అని హనుమంతుడు ఎక్కడికి వెళ్ళినా తన పేరు చెప్పుకునేవాడు కాదట. నేను శ్రీరామ దాసుణ్ణి అని చెప్పుకునేవాడట. భీమసేనుడు కూడా నేను శ్రీకృష్ణ సేవకుని అని చెప్పుకునేవాడట. అలాంటి దాసత్వం మనకు కలగాలి. మాతర్మే మాతరిష్వన్ పితరతల గురో భ్రాతరిష్టాప్త బంధు స్వామిన్ సర్వాంతరాత్మన్ నచరజరైతర జన్మ మృత్యామయానాం గోవిందే దేహి భక్తిం, గోవిందే దేహి భక్తిం భవతి చ భగవన్ నూర్జితాం నిర్నిమిత్తాం నిర్వ్యాజాం నిశ్చలాం సద్గుణగణ బృహతిం శాశ్వతి మాసుదేవ. శాశ్వత సుఖం లభించాలి అంటే మనం ఎల్లవేళలా దాసులుగానే ఉండాలి. ఉత్తమోత్తమైన గురువుల, ఉత్తమోత్తమైన దేవతల సదా భగవంతునికి సేవలు చేస్తూ దాసులుగా ఉండాలి. కాబట్టి అటువంటి దాసత్వం మనకు కలగాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఈ అంజనాద్రి కొండను స్మరించాలి. అక్కడ కేసరపత్న అంజనాదేవి కఠోరమైన తపస్సును చేసి హనుమంతుని సంతాన రూపంలో పొందినటువంటి కొండ అది అంజనాద్రి. కాబట్టి ఆ అంజనాద్రిని స్మరించటం వల్ల మనము హనుమంతుడు చేసినటువంటి సాహసోపేతమైన కృత్యములైతే చేయలేము, కానీ యథాశక్తి గొప్ప వాళ్లకు, గురువులకు, దేవతలకు సేవ చేసే భాగ్యం కొంతమటుకైనా మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఈ కొండను స్మరించే భాగ్యం కల్పించమమ్మా అంచు ఆ అమ్మవారికి, అయ్యవారికి వేడుకుంటూ అంజనాచలవాస గోవింద గోవింద, అంజనాచలవాస గోవింద గోవింద. 7 కొండల్లో 3 కొండలు ఎక్కాం. మొదటి కొండ వెంకటాద్రిని ఎక్కి పాపాలు పోగొట్టుకున్నాం. రెండవ కొండ శేషాద్రిని ఎక్కి అహంకారాన్ని తొలగించుకున్నాం. ఇప్పుడిప్పుడే 3వ కొండ అంజనాద్రిని ఎక్కి గురువులకు, భగవంతుడికి దాసులమయ్యాం. ఇంత మాత్రం
మాత్రకే సరిపోతుందా? మోక్షం లభిస్తుందా? లభించదు. ఊర్ధ్వమూల వదశాకం, పరమాత్ముడు ఎత్తుగా ఎవరికి అందనంత ఎత్తుగా ఉంటాడు. ఆయన్ని చేరుకోవాలి. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 4వ కొండ వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఎత్తైన మెట్లు ఎక్కుతూ ఉన్నాం. ముందుకు సాగాం. మరో కొన్ని వందల మెట్లు ఎక్కాం. అర్ధదారి దాటిపోయింది. వృషభాద్రి వేంచేసింది. వృషభాచల పర్వతం అక్కడికి ఆసన్నమైంది. చూస్తూ ఉన్నాం. అక్కడ సుమారు 5000 సంవత్సరాల క్రితం అక్కడ నరసింహ శాలిగ్రామ రూపంలో పురాతన దేవాలయం. ఈ ఘటన అంతా ఇది వృషభాచలం కృతయుగంలో సంభవించినటువంటి ఘటన. అక్కడ వృషభాసురుడనే రాక్షసుడు సుమారు 5000 సంవత్సరాల పాటు తపస్సు చేసి నరసింహ శాలిగ్రామమే నాకు వరాన్ని ప్రసాదించేది, మోక్షాన్ని ప్రసాదించేది అని చెప్పి కఠోరమైన తపస్సును చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకున్నాడు. భగవంతుడు ప్రత్యక్షమైతే మనం ఏం కోరుకుంటాం? అది కావాలి, ఇది కావాలి, ఏదో కావాలి అని కోరుకుంటాం. ఆ వృషభాసురుడు ఏమి కోరుకున్నాడంటే, హే స్వామి, నీ బలపరాక్రమాలు చూశాను, మత్స్యకూర్మ దశావతారాల బలపరాక్రమాలను చూశాను, ఎన్నో అవతారాలు ఎత్తి ఎంతో పరాక్రమాన్ని నువ్వు చూపించావు. కాబట్టి నాకు యుద్ధ భిక్ష ప్రసాదించు, నీతో యుద్ధం చేయాలి అని కోరుకున్నాడు. ప్రత్యక్షమవుతే పరమాత్ముడితో యుద్ధ భిక్షను కోరి చిట్ట చివరకు పరమాత్ముడు ఏ యుద్ధ లీల ప్రదర్శిస్తే తాను కూడా అదే చేసి చూపించాడు. అంతటి సాధన నరసింహ శాలిగ్రామ పూజ చేయటం వల్ల ఆ వృషభాసురుడు పొందాడు. చిట్ట చివరకు ఆ వృషభాసురుడు ఆ పరమాత్ముడు ప్రత్యక్షమైనటువంటి ఆ పరమాత్మునితో యుద్ధంలో సుదర్శన చక్రంతో తన ప్రాణాలను సాయుధ్యాన్ని పొందినాడు. ప్రాణ త్యాగం వల్ల సాయుధ్య ముక్తిని పొందాడు. చివరికి ఈ కొండ తన పేరుపై పిలువపడాలి అని చెప్పి కోరుకున్నాడు. కాబట్టి ఆ వృషభాసురుడు కూడా ఎలాంటి పూజ చేసేవాడయ్యా అంటే, ప్రతిరోజు తన శిరస్సును కత్తిరించి పుష్పము మాదిరిగా స్వామి చరణాల ముందు సమర్పిస్తే అది మళ్ళీ మళ్ళీ అతుక్కునేదట. అలా 5000 సంవత్సరాలు తన శిరస్సును కత్తిరిస్తూ పుష్పంలా పెడితే ప్రతిరోజు అతుక్కునేదట. అంతటి గొప్ప సాధన. మనము ఏదైనా మన దేహంలో ఒక పార్ట్ కత్తిరించి దేవునికి పెట్టమంటే పెడతామా? నో. కానీ మనము కూడా శిరస్సును పెట్టవచ్చు. ఈ కఠోరమైన కలికాలంలో ఎలా పెట్టవచ్చు అంటారా? భగవంతుడు ప్రసాదించిన ఉత్తమోత్తమ అవయవాలు, కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, నాలుక, శిరస్సు ఇవన్నీ మన తల భాగంలోనే ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా కళ్ళతో చక్కటి శ్రీమాత్రే నమః సుందర దివ్య మంగళ స్వరూపాలను స్మరించుకుంటూ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి దివ్య మంగళ స్వరూప దేవతా విగ్రహాలను స్మరించుకునే దృశ్యాలు, శ్రీవారి కళ్యాణాలు, ప్రవచన దృశ్యాలు, పురాణ దృశ్యాలు ఇవన్నీ స్మరణకు తెచ్చుకుంటే మన తలలో ఉన్నటువంటి కళ్ళు స్వామికి సమర్పించినట్టే కదా. చెవులకు శ్రవణానందకరమైనటువంటి హరికథలు, భాగవత, భారత, రామాయణ, గీత ఇత్యాది వింటూ ఉంటే చెవులను కూడా పరమాత్మనికి సమర్పించుకున్నట్టే కదా. నాలుకపై ఎప్పుడూ నారాయణ నామం నర్తన చేస్తూ ఉంటే ఆ నాలుకను కూడా పరమాత్మకి సమర్పించినట్టే కదా. భగవంతునికి నివేదించబడని పదార్థము తినకుండా ఉంటే అది రాక్షస జన్మ, చతుష్పాద జన్మ, 4 కాళ్ల జన్మ. కాబట్టి ప్రతిరోజు నువ్వు ఏం తిన్నా కూడా భగవంతునికి సమర్పించి తింటే ఆ నాలుక ఎంతటి పవిత్రమైనది. అది కూడా నాలుక కూడా ఇవన్నీ తలలో భాగాలే. చెవులు, కళ్ళు, నోరు ఇవన్నీ కూడా మంచి మాటలతో సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడానికి నాలుక ఎంతో సహకరిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనము తలను కత్తిరించైతే పెట్టలేము, తలలోని భాగాలనైతే కలియుగంలో పెట్టవచ్చు కదా. కాబట్టి పరమాత్మ, హే శ్రీనివాస, ఈ వృషభాసురుడు ఎటువంటి సమర్పణ బుద్ధి, త్యాగ బుద్ధిని నువ్వు ఇచ్చావో నాకు కూడా త్యాగ బుద్ధి, సమర్పణ బుద్ధి ప్రసాదించు. ఈ అవయవాలతో పాటు నేను న్యాయంగా, ధర్మంగా, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధార్థం అని అర్చకులు చెబుతూ ఉంటారు సంకల్పం. కాబట్టి నాకు న్యాయబద్ధంగా నాకు కూడా సమర్పణ బుద్ధి, త్యాగ బుద్ధి నాకు సమర్పించు. నేను సంపాదించిన ద్రవ్యాన్ని, సంపాదించిన ధనాన్ని సమర్పణ చేసే బుద్ధి, త్యాగం చేసే బుద్ధి, దానం చేసే బుద్ధి, ధర్మం చేసే బుద్ధి నాకు కలగాలి అంటే, మనకు కలగాలి అంటే ప్రతిరోజు ఈ వృషభాచల పర్వతాన్ని స్మరించుకోవాలి. అప్పుడు మనకు సమర్పణ, త్యాగ, దాన బుద్ధి అభివృద్ధి
వృద్ధి అవుతుంది. కాబట్టి ఈ 4వ కొండ వృషభాచలాన్ని ప్రతిరోజు చేసేటట్టు చేయమ్మా అని చెప్పి ఆ అమ్మవారిని అన్నపూర్ణను ఈరోజు వేడుకుందాం, శ్రీనివాసుని వేడుకుందాం. వృషభాచలవాస గోవింద గోవింద, వృషభాచలవాస గోవింద గోవింద. ఇప్పటి వరకు 4 కొండలను చేరుకున్నాం. మొదటి కొండ వెంకటాద్రి, 2వ కొండ శేషాద్రి, 3వ కొండ అంజనాద్రి, 4వ కొండ వృషభాద్రి. ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాం. ఎన్నో పర్వతాలు దాటుతూ ఎన్నో మెట్లను సాగుతూ ముందుకు వెళుతూ ఉన్నాం. మోకాలి పర్వతం వచ్చింది, ఎత్తైన మెట్లు ఇప్పుడు సులభతరం చేసింది టీటీడీ. కానీ సుమారు 30 సంవత్సరాల క్రితం మోకాలు ఎత్తు ఒక్కొక్క మెట్టు ఉండేది. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అంటే ఆయాసం వచ్చేది. అదే గరుడాద్రి. ఆ గరుడాద్రి నిజంగా ఒకవైపు మనకు ఎడమ వైపు తిరిగి చూస్తే అక్కడ ఆ కొండపై గరుడు రెక్కలను విప్పి తన భుజస్కంధాలపై ఆ ఆనంద నిలయాన్ని ఉంచుకున్నట్టు, ఆనందాద్రిని ఉంచుకున్నట్టు కనబడుతుంది. ఆ గరుడుని ఆకారాన్ని టీటీడీ డైరీపై కూడా ముద్రించారు. ఎన్నో క్యాలెండర్లో చూస్తాము. సంవత్సరానికి ఒకసారి గరుడ పంచమి రోజు అత్యంత వైభవ అభిషేకం జరుగుతుంది. అటువంటి ఆ గరుడాద్రిపై ఉన్న మెట్లను ఎక్కుతూ ఉన్నాం. అక్కడి నుంచి ఋషువులకు, మునులకు, దాసులకు అది శాలిగ్రామ కొండగా కనబడిందట. కాళ్లను పాదాలు పెట్టకుండా నీచ మానవ జన్మలో పుట్టిన మనము దీన్ని తొక్కరాదు అని చెప్పి మోకాళ్లతో ఆ కొండను ఎక్కి దర్శనం చేసుకునే వాళ్ళట. అటువంటి ఆ కొండను మనము ఈరోజు శక్తిపీఠ నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంధ్యా సమయంలో ఎక్కుతూ ఉన్నాం. మనము కూడా అనుసంధానం చేసుకుంటూ ఒక 5 మెట్లు మోకాళ్లతో ఎక్కాము. ఆ గరుడాద్రి ఎంతటి పవిత్రమైన కొండ. ఎన్నో వృక్షరాజములు అక్కడ. ఆ గరుడు నిరంతరము పరమాత్ముని సేవించేవాడు. గరుడోత్సవం, బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనానికి అత్యంత వైశిష్టం ఉంది. ఆ గరుత్మంతుడు ఒక్కసారి రెక్కలు విప్పితే వీసేది గాలి కాదట. చతుర్వేద పారాయణం నిరంతరము సాగుతూ ఉంటుంది. ఆ గరుడు ఇంద్రియాభిమాని. నిరంతరము మన ఇంద్రియాలు అన్నీ కూడా వశంలో ఉండాలి అంటే ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ నాలుక, ఈ ముక్కు, ఈ నోరు, ఈ కాలు, ఈ చేతులు, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలు అన్నీ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా భగవంతుని వశము కావాలి అంటే ఈ గరుడాచలాన్ని ప్రతిరోజు మనము మానసికంగా ఎక్కి రావాలి. దగ్గర ఉంటే రోజు ఎక్కాలి. కాబట్టి ఆ కొండను స్మరించుకోవడం వల్ల ఇంద్రియాలు అన్నీ వశంలో ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి. భగవత్ కార్యానికి సదా గరుడు ఎలా సంసిద్ధుడై ఉంటాడో అలా మారిపోతాయి. ఈ ఇంద్రియాలు ఇచ్చింది ఈ అలౌకికమైన ఆనందాన్ని పొందడానికే కానీ తుచ్చమైన, నీచమైన, క్షణభంగురమైన ఈ సమాజంలో లభించే సుఖభోగాల కోసం ఇవ్వలేదు భగవంతుడు. సాధన చేసుకోవాలి. శక్తిపీఠం లాంటి సంస్థల్లో, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సంస్థల్లో మన ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కావాలి అంటే గరుడాద్రిని ప్రతిరోజు ఉదయమే స్మరించాలి. కాబట్టి గరుడు వేదాభిమాని, గరుడు ఇంద్రియాలను నియంత్రణలో ఉంచేటువంటి వాడు. అందుకే భగవంతుడు ఆయన్ని వాహనంగా ఎంచుకున్నాడు. ఎక్కడికి వెళితే అక్కడ సంసిద్ధుడై గరుడ హనుమ సేవిత శ్రీహరి అని ప్రసిద్ధుడైనటువంటి వాడు ఆ గరుడు. కాబట్టి ఆ గరుత్మంతుడు మనకు కూడా మన ఇంద్రియాలన్నీ కూడా నియంత్రణలో పెట్టాలి అంటే ప్రతిరోజు మనము ఉదయము సాయంత్రము ఈ గరుత్మంతుని, ఈ గరుడాచల కొండను, 5వ కొండను మనము స్మరించుకోవాలి. స్మరణకు వచ్చేటట్టు చేయమ్మా అని శక్తిపీఠంలో ఆసీనురాలైన ఆ అమ్మవారిని వేడుకుందాం. ఇక్కడ గురువులను వేడుకుందాం, భగవంతుణ్ణి వేడుకుందాం. ఓ గరుడాచల విహార శ్రీనివాస, నా ఇంద్రియాలన్నీ నీ వశం కావాలి. నా కళ్ళతో సదా నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి. నా ఈ చెవులతో సదా శ్రీహరి కథా శ్రవణాన్ని చేయాలి. ఈ నాలుకపై ఎప్పుడు సరస్వతి నాట్యమాడుతూ సదా సత్యాస్త్ర శ్రవణము, రామాయణ భారత భాగవత పురాణాలు పఠించేటట్టు చేయి స్వామి అని చెప్పి వేడుకుందాం. ఈ రకంగా ఇంద్రియాలన్నీ కూడా వశంలోకి వచ్చేస్తాయి. ఇది తక్షణం అనుభవానికి వచ్చేది కాదు. కొన్ని రోజుల సాధనలోనే, 21 రోజుల్లోనే మీకు తెలిసిపోతుంది నేనేం చేస్తున్నాను అనేది. కాబట్టి ప్రతిరోజు ఈ ధ్యానం, మెడిటేషన్ చాలా చక్కనైనది. ఇది సులభమైన మార్గము. కలియుగంలో 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.
చాలు. భగవంతుడు కరుణించి ఇచ్చినటువంటి మనస్సు ఎంత శుభ్రంగా నిర్మలంగా భగవంతుని వరకు చేరుస్తుందంటే అది స్వయం అనుభవం, మీకు కూడా అనుభవానికి వస్తుంది. కాబట్టి ఇటువంటి గరుడాచలంలో మనము ఈ నవరాత్రి చలంలో ఉన్నాము. నవరాత్రి ఉత్సవాల్లో ఈ సంకల్పం చేసుకుందాం, ప్రతిరోజు ధ్యానం చేద్దామని చెప్పి గరుడాత్రిని స్మరించుకుందాం. గరుడాచలవాస గోవింద గోవింద, గరుడాచలవాస గోవింద గోవింద. 5వ కొండ గరుడాద్రి అయిపోయింది. ఎత్తైన మెట్లు ఎక్కాం, చెమటలు వస్తూ ఉన్నాయి, ఎలాంటి ఆయాసం లేదు. గురువుల ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదంతో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గోవులు ఇంటికి వచ్చే సమయంలో మనము 7 కొండలు అధిరోహిస్తున్నాం కదా. ఏ పూర్వజన్మ పుణ్య సుకృతమో మన మనస్సులో ఇప్పుడు ఏమీ లేదు. దేహం మాత్రం శక్తిపీఠంలో ఉంది, మనసు మాత్రం 5వ కొండ గరుడాద్రి దాటి ఆనందాద్రి వైపు వెళుతూ ఉంది. భూవైకుంఠంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల క్షేత్రానికి వెళుతూ ఉన్నాం. ఎన్నో శిలా మంటపాలు, ధర్మశాలలు దాటి ఆస్థాన మంటపాలు దాటాము. సూర్యాస్తం అయిపోయింది, నక్షత్రాలు వెలుగుతూ ఉన్నాయి. విద్యుత్ కాంతితో తిరుమల క్షేత్రం భూవైకుంఠం విరాజమానమవుతుంది. ఇది పగల రాత్ర అని తెలియకుండా కోటి సూర్య ప్రకాశ భానుడి వలె ఆ కొండ అంతా వెలిగిపోతుంది. బ్రహ్మోత్సవ విద్యుత్ దీప కాంతుల్లో ఆస్థాన మంటపం దాటి వేడి ఆంజనేయ స్వామి దగ్గరికి చేరుకున్నాం. ఆంజనేయ స్వామి భక్తి అనే బేడీలతో బంధించబడి ఎదుటగా నిల్చున్నాడు. ఆయనకు నమస్కరించుకుంటున్నాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. హనుమంతుని సేవిస్తే కానీ భగవంతుడు దొరకడు. కాబట్టి హనుమంతుడు అంటే గురువు ద్వారా హనుమంతుడు, గురువు ద్వారా హనుమంతుని ద్వారా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి భక్తి అనే పాశంతో బేడీలు వేసుకుని నిల్చున్న హే ఆంజనేయ, నాకు బుద్ధి బలము యశస్సు ఆరోగ్యము ప్రసాదించు, తండ్రి దర్శనానికి వెళుతున్నాను అనగానే సంతోషముతో నీ సాధన పరిపక్వమైంది. తండ్రి దర్శనానికి నువ్వు వచ్చావు శక్తిపీఠం నుంచి, కాబట్టి నీకు తండ్రి దర్శనం అవుతుంది, వెళ్ళు అంటున్నాడు. అభయమిస్తూ ఉన్నాడు. ఒక్కసారి పడమటి వైపు తిరిగాము. ఆంజనేయుని చూసి సూర్యాస్తం అయిపోయింది. ఆ ప్రాకారాలు కనపడుతున్నాయి. 3 ప్రాకారాలు, 4 మాడా వీధులతో నా స్వచ్ఛమైన స్వామి పుష్కరిణీ తీరం కనపడుతోంది. వరాహస్వామి దేవాలయం క్షేత్రమూర్తి గోపురం కనపడుతోంది. మొదటి ప్రాకారం ఇత్తడి వాకిలి, 2వ ప్రాకారం బంగారు వాకిలి, 3వ ప్రాకారం బంగారు వాకిలి, ఇత్తడి వెండి బంగారు 3 వాకిళ్ళు. తర్వాత 3 ప్రాకారాలు సప్త కలశాలతో కూడుకున్నటువంటి మొదటి ప్రాకారాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేశాం. పక్కనే సహస్ర దీపాలంకరణ చేసేటువంటి ఆ మంటపాన్ని చూశాము. తర్వాత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలా 4 మాడా వీధులను చూశాము. ఆ ఆనందాద్రి శిఖరం చూడగానే సాష్టాంగం ప్రణామిలుతూ ఉన్నాము. ఆనందాద్రివాస గోవింద గోవింద, ఆనందాద్రివాస గోవింద గోవింద. దానికి వెనకాలనే పశ్చిమ వాయువ్యంగా వ్యాపించినటువంటి పచ్చనైన కొండలు కనపడుతూ ఉన్నాయి. అటువంటి ఆ కొండలు నారాయణాద్రి 7వ కొండ. 6 కొండలు అయిపోయినాయి. వెంకటాద్రి, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, ఆనందాద్రి. 7వ కొండ ఎత్తైన కొండ నారాయణాద్రి కొండ. ఎప్పుడైతే ప్రేమ కలహాతో మహాలక్ష్మీదేవి భృగు మహర్షి శ్రీహరి వక్షస్థలంలో పాద తాడనం చేయడంతో విడిచిపెట్టి తాను కొల్లాపురానికి వెళ్ళిందో, ఆ లక్ష్మీ లేనిదే వైకుంఠము శోభించదు అని చెప్పి తాను కూడా భూలోకానికి మనలాంటి ఆర్తనాత పెట్టే భక్తులను రక్షించడానికి తాను కూడా వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మొట్టమొదటిగా పాదములు పెట్టినటువంటి గుట్ట అది నారాయణాద్రి. 2 పాదాలు నారాయణాద్రిపై కనపడుతుంది. ఇది నిజమైన ఘటన. సుమారు 5000 సంవత్సరాల క్రితము ఈ 28వ మహాయుగంలో ఆరంభమైనటువంటి ఈ కలియుగంలో 28వ కలియుగంలో శ్రీనివాసుడు ప్రత్యక్షంగా కలియుగ ఆరంభంలో భూలోకానికి వచ్చినటువంటి కొండ అది నారాయణాద్రి. ఎంతటి పుణ్యమండి! నారాయణపేట శక్తిపీఠం నుంచి కొన్ని నిమిషాల్లోనే మనము ఆ నారాయణాద్రికి వెళ్ళాము. స్వామి పాదాలు పెట్టిన చోట శిలా పాదాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. వాటికి నమస్కరిస్తూ శిరస్సు స్పర్శించి నమస్కరించుకున్నాం. ధన్యం అని చెప్పి అటువంటి ఆ పాదాలు పెట్టినటువంటి కొండను స్మరించుకున్నాం. నారాయణాద్రివాస గోవింద గోవింద, నారాయణాద్రివాస గోవింద గోవింద.
సాధనలో 7 కొండల గురించి తెలుసుకున్నాం. ప్రతి హిందువు అడగ్గానే 7 కొండల వాస గోవింద అంటే కాదు, 7 కొండల యొక్క ప్రాశస్తం ఇంకా విస్తారంగా 7 రోజులైనా చెప్పవచ్చు. సంక్షిప్తంగా 7 నిమిషాల్లో చెప్పాను. కాబట్టి ఈ 7 కొండలను ప్రతిరోజు ఉదయము సాయంత్రము స్మరించుకునేటట్టు చేయని చెప్పి వేడుకుంటూ ఇక మనము అయ్యవారి దర్శనానికి వెళుతున్నాము అమ్మవారి అనుగ్రహంతో. కాబట్టి 4 మాడావీధులు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలకు ప్రతీకాలు. మా దక్షిణ భాగంలో ఉన్నది ధర్మక మార్గం. ఆ మార్గం గుండా గోవిందనామ స్మరణం చేస్తూ శక్తిపీఠ సభ్యులు మనమందరము ఇప్పుడు వెళుతూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం, ప్రదక్షిణ చేస్తూ ప్రదక్షిణాకారంలో మొదటి మాడావీధి దాటాము, 2వ మాడావీధికి వెళ్ళాం. పశ్చిమంలో ఉన్నటువంటి వీధి అది అర్థవీధి, 3వ వీధి ఉత్తర దిక్కుకు మఠాల వీధి అంటారు దాన్ని. అక్కడికి చేశాము. వరహాస్వామి దేవాలయం దగ్గరికి వచ్చాము, అది అర్థవీధి. ఉత్తరానికి అర్థం ఉంటుంది కాబట్టి అర్థవీధికి వచ్చాము. వరహాస్వామి దేవాలయంలోంచి మెల్లగా కిందికి దిగాము. ఎక్కడైతే చక్రస్నానం చేయిస్తారో బ్రహ్మోత్సవాలు ముగిసిన పిమ్మట ఆ మెట్లు దిగి స్వచ్ఛమైన స్వామి పుష్కరిణి తీర్థాన్ని చూస్తూ ఉన్నాం. వజ్రంలా మెరుస్తూ ఉంది. ఈ సంధ్యా సమయంలో విద్యుత్ కాంతిలో ఉషఃకాలంలో దీన్ని స్మరించుకుంటే గగుర్పాటు రోమాంచనం కలుగుతాయి. ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో 33 కోట్ల దేవతలు స్నానం చేసి వెళ్తారట బ్రహ్మ ముహూర్తంలో. అటువంటి తీర్థరాజము స్వామి పుష్కరిణిని చూసి నీళ్లు ప్రోక్షణ చేసుకున్నాం. ఎంతటి సౌభాగ్యం కరుణించింది అమ్మ శక్తిపీఠం అమ్మ. ఈ రోజు మమ్మల్నంతా సంధ్యా సమయంలో తిరుమల క్షేత్రానికి తీసుకువెళ్ళి స్వామి పుష్కరిణి తీర్థాన్ని ప్రోక్షింపజేసింది. క్షేత్రమూర్తి వరాహస్వామి ఆయన శ్రీనివాసునికి స్థలాన్ని ఇచ్చినటువంటి వాడు. మొదట ఆయన దర్శనము, మొదటి ఆయనకు నైవేద్యము, మొదట ఆయనకు హారతి, ఇవన్నీ సమర్పించి ఆయన అనుమతిని పొంది తూర్పు వీధిలోకి వచ్చాం. అది మోక్షాన్ని ప్రసాదించే వీధి. ఆ వీధిలోకి రాగానే ఇత్తడి వాకలి దగ్గరికి వచ్చేసాము. అక్కడ ఎత్తైన దీపస్తంభాల దగ్గర దీపాలు వెలుస్తూ ఉన్నారు. కొంతమంది నారీకేళ ఫలాలను ప్రసాదాలను సమర్పిస్తూ ఉన్నారు. ఎత్తైన ఇత్తడి వాకిలి దగ్గరికి రాగానే ఒక అలౌకికమైన ఆనందం అండి. కోట్ల మందికి దర్శనం ప్రసాదించే ఆ మహానుభావుడు అక్కడ ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం. ఎంతటి కఠినాత్ముడైనా కూడా, ఎంతటి నాస్తికుడైనా కూడా అక్కడికి పోయేసరికి ఏదో ఒక గగుర్పాటు కలుగుతుందండి, ఏదో ఒక రోమాంచనం అవుతుందండి, ఏదో ఒక విచిత్రమైన వైబ్రేషన్, ఏదో ఒక సర్కులేషన్ అవుతుందనే అనుభవాలను ఈ కరాళమైన కలియుగంలో కూడా చెప్తూ ఉన్నాడంటే అక్కడ ఒక దివ్యమైన శక్తి అక్కడ ఉంది. ఇత్తడి వాకిలి దగ్గర నిల్చున్నాము. స్వామి నన్ను పిలుచుకున్నావు శక్తిపీఠం నుంచి. 7 కొండలను ఎక్కి వచ్చాను. వెంకటాద్రి, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, ఆనందాద్రి, నారాయణాద్రి దర్శనమైంది. నీ దర్శనం కావాలి. మనిషికి 3 దేహాలు, స్థూల దేహము, లింగ దేహము, అనిరుద్ధ దేహము. కాబట్టి ఇత్తడి వాకిలి స్థూల దేహానికి ప్రతీకము. ఆ ఇత్తడి వాకిలి లోపలికి వెళుతూ ఉన్నాం. కాళ్ళు పెట్టగానే చల్లగా నీళ్లు స్పర్శకు తగిలాయి, పాదాలకు తగిలాయి. ఎంత మనస్సులో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి ప్రత్యక్ష అప్రత్యక్ష పాపాలన్నీ తొలగిపోయిన అనుభూతి మనకు కలిగింది ఆ నీళ్ల స్పర్శ వల్ల. ఇత్తడి వాకిలి నుంచి లోపలికి వెళ్ళగానే మన స్థూల దేహం నశించిపోయింది శక్తిపీఠం అనుగ్రహం వల్ల. స్థూల దేహం నశించాక ఇంకా కొంచెం ముందుకు వెళుతూ ఉన్నాము. అక్కడికి వెళ్ళగానే ధ్వజస్తంభము, బలిపీఠము బంగారు తాపడాలతో దగదగా మెరుస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో నిన్నటి రోజే ధ్వజారోహణం సాగింది. బ్రహ్మోత్సవాలకు దర్భతో అలంకరించారు మహానుభావులు. గొప్ప వారు దాన్ని స్పృశించి శిరస్సు వంచి నమస్కరించారు. అటువంటి ఆ గరుడ స్తంభము, ధ్వజస్తంభము, బలిపీఠాన్ని అవి బుద్ధికి మనస్సుకు ప్రతీకాలు. అవి రెండింటినీ దర్శనం చేసుకున్నాం. మన బుద్ధి మన మనస్సు కూడా అమ్మవారు ఆయనకి ఇచ్చేశారు. ఇప్పుడు మనము కాదు, కేవలం భగవద్దాసులమైపోయాము. బుద్ధి మనస్సు ఆయన నియంత్రణలోకి వెళ్ళిపోయింది. నమస్కరించాము. గొప్ప వాళ్ళను కూడా అక్కడ శిరస్సు పెట్టడానికి అనుమతించరు. కానీ అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్ళి ఈరోజు మానసికంగా మన శిరస్సు ఆ బుద్ధి ఆ ధ్వజస్తంభానికి బలిపీఠానికి తగిలించాము. లోపలికి వెళుతున్నాం. 2వ ప్రాకారం దగ్గరికి వచ్చేసాము. అది అనిరుద్ధ దేహానికి ప్రతిరూపం. అది వెండి ద్వారం. 2వ ద్వారం, 2వ ప్రాకారం. మత్స్య, కూర్మ, వరహ, నారసింహ, వామన, భార్గవ, రామ, కృష్ణ, బౌద్ధ, కలికి దశావతారాలు చెక్కబడినటువంటి 2వ ద్వారం లోపలికి వెళ్ళాము. కొంతమంది దర్శనం చేసుకొని ఆనందంతో సంతృప్తిని పొంది
ఊహించుకుంటూ సంతోషించుకుంటూ ఏదో గొప్ప కార్యాన్ని సాధించామని చెప్పి బయటికి వస్తూ ఉంటే శక్తిపీఠం సభ్యులము మనకు ఇంకా దర్శనం కాలేదు. లోపలికి వెళుతూ ఉన్నాం, తోస్తూ ఉన్నారు. గోవింద గోవింద నామస్మరణం చేస్తూ మనము వెండి వాకిలి దాటగానే మన అనిరుద్ధ దేహము నశించిపోయింది. లోపలికి వెళ్ళాము. ఈ ప్రదక్షిణాకారంలో ఆ బకుళామాత దేవాలయాన్ని చూశాము. తర్వాత ఆళ్వార్ల దేవతలను చూశాము. పరకామణి పురాతన పరాకమణిని చూసి విమాన వెంకటేశ్వరుని వాయువ్య దిక్కులో ఎగురుతూ ఎగురుతూ చూస్తూ ఉంటే మనం కూడా ఇక్కడ ఏముందని చెప్పి ఆ విమాన వెంకటేశ్వరుణ్ణి పూర్వం వ్యాసరాయచే పూజింపబడినట్టు ఆ వెంకటేశ్వరుని చూశాము. వెండి తాపడంలో వెండి కటౌట్లో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుని చూశాము. లక్ష్మీదేవికి ఎగురుతూ ఎగురుతూ తాము సంపాదించిన నాణ్యాన్ని అక్కడ పెడుతూ ఉన్నారు, అది చేశాము. తర్వాత యోగా నరసింహస్వామిని దర్శించుకున్నాం. హుండీలో వేయడానికి వేద్దామంటే కేవలము దీక్షా వస్త్రాలతో మనం అక్కడికి వెళ్ళాము. ఏమీ లేదు. ఏమి సమర్పించుకున్నాం? శక్తిపీఠంలో అమ్మవారు ప్రసాదించినటువంటి నిర్మలమైన మనస్సు అనే భక్తిని ఆ హుండీలో వేశామండి. వేసి ప్రదక్షిణాకారంలో లోపలికి వెళ్ళాం. గర్భాలయ మంటపంలోకి ప్రవేశించాం. అక్కడ ఒక స్తంభంపై వరాహస్వామి చెక్కబడి ఉంది. ఎవరికైతే అశక్తులకు స్వామి పుష్కరిణి వరాహస్వామి దర్శనం కాలేదో ఆ స్తంభంపై ఉన్నటువంటి వరాహస్వామిని దర్శనం చేసుకున్నాం. ఇంకాస్త ముందుకు వెళ్ళాం. చివరి అయినటువంటి లింగదేహం అని నశించిపోవాలి. బంగారు వాకిలి దగ్గర నిల్చుంటే జయ విజయులిద్దరూ ద్వారపాలకులు అనుమతిస్తూ ఉన్నారు. నీ సాధన పరిపక్వమైంది, వెళ్ళండి లోపలికి అన్నారు. శక్తిపీఠం సభ్యులు మనమంతా భగవంతుడు కరుణించి ఇచ్చిన మనస్సుతో బంగారు వాకిలి దాటాం. మన లింగదేహం కూడా నశించిపోయింది. స్థూల దేహ అనిరుద్ధ దేహ లింగదేహాలు నశించిపోయాయి. ఇంకాస్త ముందరికి వెళుతూ ఉన్నాం. ఇంకా 3 వాకిళ్లు దాటాలి, గడపలు దాటాలి. తమో రజో సత్వ గుణాలకు ప్రతీకాలైనటువంటి ఆ 3 గడపలను కూడా దాటిస్తున్నాడు పరమాత్ముడు. అమ్మ అనుమతించింది కాబట్టి ఎవరిని లోపలికి వదలడు. ఆ 3 గడపలు దాటడానికి పంపిస్తూ ఉన్నాడు భగవంతుడు మమ్మల్ని మనస్సుతో. కాబట్టి ఈ స్వచ్ఛమైన మనస్సుతో మనమంతా వెళుతూ ఉన్నాం. మొదటి గడప దాటాము, తామస గుణం నశించిపోయింది. ఇక నేను చెడు పనులు చేయను అనేటువంటిది ఆవరించిపోయింది అణువణువులో. రెండవ గడపను దాటాము, రజోగుణం నశించిపోయింది. నాకు ఈ సుఖాలు వద్దు, ఈ ధనము వద్దు, ఈ సంసారము వద్దు, నీ చరణారవింద సేవ కావాలి అనేటువంటి భావన పుట్టింది. మూడవ గడపను కూడా దాటాము. తన దేహమంతా సత్వగుణం ఆవరించింది. ఎప్పుడు కూడా సన్మార్గంలో ఉంటాను, సదా నిన్ను స్మరిస్తాను అనేటువంటి గుణం ఆవరించింది. ఆ 3వ వాకిలి కూడా దాటి ఇంకా ఒక్క గడపను దాటాలి. దాటితే గర్భాలయం లోనికి మనం వెళ్తాం. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తికి కూడా ప్రవేశం లేదు, కేవలం అర్చకులు మాత్రమే ప్రవేశించేటువంటి ఆ దేవాలయంలోకి మనం వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉండగానే కందా రా, లోపలికి రా, బ్రహ్మోత్సవాల్లో వేంచేశావు, నీ సాధన చేసి శక్తిపీఠం సభ్యుడు కదా నువ్వు, రా వచ్చేయమ్మా వచ్చేయి, నీ సాధన సన్మార్గంలో సాగుతుంది అని చెప్పి ఆ 9 అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామి కనబడుతూ ఉన్నాడు. పద్మపీఠంపై విరాజమానమై నిల్చున్నాడు. 9 అడుగుల ఎత్తైన ఆ శ్రీనివాసుణ్ణి చూస్తూ ఉన్నాం. ధన్య 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 నిన్న నోడి ధన్య నాదే హే శ్రీనివాస అని నవరాత్రుల్లో నాకు కనబడుతూ ఉన్నావు. భగవంతుడు కరుణించిన ఈ మనస్సు ఎంతటి పవిత్రమైనదిగా ఈ సంధ్యా సమయంలో ఉపయోగించుకున్నాను స్వామి, నువ్వు కనబడుతూ ఉన్నావు. పద్మపీఠంపై విరాజమానుడై ఉన్నాడు. కాలికి అందేలు కట్టుకున్నాడు. సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరించాడు. పీతాంబరాలు ధరించాడు. నడుముకు వడ్డాణము ధరించాడు. మత్స్య కూర్మ వరహ నారసింహ వామన భార్గవ రామకృష్ణ బౌద్ధ కలికిలతో చెక్కబడినటువంటి వడ్డాణాన్ని కట్టించుకున్నాడు. తర్వాత హృదయంలో వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి కనపడుతూ ఉన్నారు. ఒకరు లోకరక్షకురాలు, ఒకరు లోకంలోని జీవరక్షకురాలు. హృదయంలోనే ఉన్నారు, వక్షస్థలంలోనే ఉన్నారు. భుజకీర్తి నాగాభరణాలు ధరించాడు. రకరకాల ఆభరణాలు ధరించాడు. 5000 సంవత్సరాల నుంచి ఎంతమంది రాజులు పరిపాలించి వెళ్ళారో వాళ్ళు ఇచ్చిన ఆభరణాలన్నీ ధరించాడు. సహస్రనామ హారాలు ధరించాడు. తర్వాత లక్ష్మీ హారను ధరించాడు. తర్వాత శంఖ చక్రాలు, చతుర్భుజాలు, శంఖ చక్ర కటిహస్తము, అభయహస్తము, నడుముపై నడుమంతే లోతు ఈ సంసారము అని చెప్పి నాకు దాసుడవైతే నా పాదాల చెంత నువ్వు ఉంటే నీకన్నీ సద్గతి కలుగుతుంది, అన్ని సాధనలు సంపూర్ణమవుతాయి అని చెప్పేసి ఆ పరమాత్ముడు చూస్తూ ఉన్నట్టు
ఆనాడు బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాల్లో వెలిగించిన దీపపు కాంతిలో ఆకాశరాజు ఇచ్చినటువంటి 100 తలముల భారమున్నటువంటి నవరత్న ఖచ్చిత కిరీటాన్ని ధరించాడు. ఆ దీపపు కాంతిలో దగదగా మెరుస్తూ ఉంది. తోమాలను ధరించాడు, రకరకాల పుష్పాలంకరణలు చేసుకున్నాడు. ఆకాశరాజు ఇచ్చిన కిరీటాన్ని ధరించాడు. ఉంగురు కూతుల వెంట్రుకలు ఆయనవి, కేశజాలు, మన్మథుని పోలినటువంటి కపోలాలు, తిలా పుష్పము నువ్వుల పుష్పం వలె ఆ ముక్కు, తిరునామాన్ని ధరించాడు. విశాలమైన నేత్రాలు. ఈ ప్రపంచమే కాదు 14 లోకాల్లో ఏ క్షణము ఎప్పుడు ఏమి జరిగినా చూసేటువంటి శక్తి ఆ కళ్ళకుంది. అటువంటి విశాలమైన నేత్రాల మధ్య తిరునామం ధరించాడు. ఎంతటి దివ్య మంగళ స్వరూపమండి. ఆ పాద మస్తకం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఎంతటి ఈ నవరాత్రుల్లో శ్రీనివాసుడు కంటికి కనపడుతున్నాడంటే మన పూర్వజన్మ పుణ్య సుకృతమే. కాబట్టి ఆ పాద మస్తకం చూస్తూ 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 మమ్మల్ని లోపలికి పిలుచుకున్నాడు కదా, అది గొప్పదండి. అర్చకులు కాదు, మన మనస్సుతో మనం అక్కడ పిలుచుకొని ఆ పాద మస్తకం ఆయన్ని చేతులతో స్పర్శిస్తూ స్పర్శిస్తూ ఆయన పాదాల దగ్గరికి వచ్చాము. మృదువుగా తగులుతూ ఉంది. అర్చకులు ఇప్పటికీ అభిషేకం చేస్తూ ఉంటే చెమటలు వచ్చేస్తాయి వాళ్లకు. మెత్తగా తగిలితే గాభరా అవుతారట అర్చకులు. శుక్రవారం అభిషేకం రోజు అనుభవానికి వస్తుంది. కాబట్టి అటువంటి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని మనం ఈరోజు చూశాము. ఆనంద భాష్పాలు వస్తూ ఉన్నాయి కళ్ళల్లో. ఆ పాదాల చెంత కూర్చున్నాం. మనమంతా సభ్యులము, శక్తిపీఠ సభ్యులం. అక్కడ చుట్టూ కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్నట్టే పాదాలను ఒత్తుతున్నాం. ఎటువంటి కోమలమైన పాదాలండి. రమా బ్రహ్మాదులతే నిరంతరము సేవించబడేటువంటి పాదాలు. ఆ చరణాలను రాతిని నాతిగా చేసినటువంటి చరణాలు, అహల్య శాప విమోచనం చేసినటువంటి చరణాలు, కాణీయ ఫణిపై నాట్యం చేసి విషత్పోత్కారము చేసినటువంటి చరణాలు. ఆ చరణాలను మనమంతా ఇప్పుడు ఒత్తుతూ ఉన్నాం. మెత్తగా తగులుతున్న అనుభూతి మనకు కలుగుతుంది. ఎంతటి భాగ్యము, సౌభాగ్యము కరుణించింది అమ్మవారు ఈ తదియ రోజు. ఆ శ్రీనివాసుని చెంత కూర్చున్నాము. సుకోమలమైన చరణములు, శ్రీరమణి కరకమల పూజిత చారు చరణములు, సరోజ బ్రహ్మ సమీర వాణి ఫణీంద్ర వీంద్ర భవేంద్ర ముఖ వినుత చరణములు. ఎటువంటి భవ్యమైన చరణములండి నీ చరణములు. నిరంతరము ఋషుల మునులలో హృదయంలో, సద్భక్తుల హృదయంలో ప్రతిష్ఠించబడి ఆరాధన కైకునేటువంటి చరణములు. వెంకటాద్రి, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, ఆనందాద్రి, నారాయణాద్రి 7 కొండలతో పాటు చతురదశ భువన భాండాల్లో నిరంతరము విహరించేటువంటి చరణాలు. ఎక్కడ ఆపద్బాంధవుడు ఎవరు కష్టాల్లో ఉన్నా ఆదుకునేటువంటి చరణాలు. అటువంటి పవిత్ర 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 చరణాలను మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ మన శిరస్సు వంచి శిరస్సును ఆ పాదాలకు తగిలిస్తూ నమస్కారం చేసే భాగ్యం ఈరోజు ఈ శక్తిపీఠంలో ఇక్కడ కూర్చుండి మానసికంగా మనం అనుభవిస్తున్నామంటే మన జన్మ ధన్యము. ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఆ చరణాల సేవ నిరంతరం నాకు ప్రసాదించు స్వామి. ದುರ್ಬುದ್ಧಿಗಳನ್ನೆಲ್ಲ ಬಿಡಿಸೋ, ನಿನ್ನ ಕರುಣ ಕವಚ ಎನ್ನ ಹರಣಕ್ಕೆ ತೊಡಿಸೋ, దృఢభక్తి నిన్నల్లి బేడి నా అడిగడిగెరగువేనయ్య అనుదిన పాడి అని చెప్పి పురందరదాసుల వారంటారు. దుర్బుద్ధులన్నీ విడిపించు, నాకు అదే చాలు. నీ చరణ సేవ సదా నాకు ప్రసాదించు, నీ అభయ కర పుష్పాన్ని నా శిరస్సుపై ఉంచు అనగానే ఆ కటిహస్తాన్ని కొంచెం తగిలిచ్చినట్టు అయింది. కాబట్టి మన శిరస్సుపై ఆయన చేయిని పెట్టాడు అమ్మవారి అనుగ్రహంతో. కాబట్టి మనకు ఇదే చాలు, ఇదే చాలు. ఇప్పుడు నిన్ను పిలిస్తే 1,00,00,000 రూపాయలు ఇస్తానంటే కూడా ఆ స్థానం నుంచి ఇక్కడికి రావు నువ్వు. అటువంటి అనుభూతికి నువ్వు ఇప్పుడు లోనైనావు. కాబట్టి ఎటువంటి క్రూరమైన రాక్షస పిశాచ పీడాదులు కూడా నిన్ను భేదించవు, నిన్ను ఛేదించవు. ఇటువంటి ఈ పరమాత్మ అనుగ్రహము ఆ పాదాల చెంత మనకు లభిస్తుంది. కాబట్టి ఆ చరణ సేవను మనకు ప్రసాదించు అని చెప్పి మనం వేడుకోవాలి. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాల్లో మనము చక్కగా ఆ శ్రీనివాసుని గర్భాలయంలో ఇప్పుడు ఉన్నాము. శక్తిపీఠం నారాయణపేట నుంచి నారాయణాద్రి తిరుమల కొండలో ఉన్నటువంటి శ్రీనివాసుని పాదాల చెంత మనము ఉన్నాము. ఈ భాగ్యాన్ని ప్రతిరోజు మాకు ప్రసాదించు స్వామి అని చెప్పి ఆయన దగ్గరనే కూర్చొని మనము 10 సార్లు శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పి ధ్యానం చేసుకుందాం. 10 సార్లు గట్టిగా, 10 సార్లు మౌనంగా మీరు మనస్సులో శ్రీ వెంకట గట్టిగా సామూహికంగా అనండి 10 సార్లు. తర్వాత మానసికంగా, ఎందుకంటే గర్భాలయంలో ఉన్నాం మనము కాబట్టి తర్వాత 10 సార్లు మౌనంగా మీరు ధ్యానించండి. శ్రీ వెంకటేశాయ నమః.
శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఇప్పుడు మౌనంగా మీ మనస్సులో 10 సార్లు అనుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. స్వామి, ప్రతిరోజు నాకు ఈ ధ్యానం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించి నా మనస్సు నియంత్రణలో పెట్టి నా ఇంద్రియాలన్నీ నీ వశమై ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు ఈ ధ్యానాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి శక్తిపీఠంలో విరాజమానురాలైనటువంటి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ మనము నేరుగా ఆ తిరుమలలో ఉన్నటువంటి శ్రీనివాసుని అనుజ్ఞను పొంది నీ చరణాలను నేను ఎప్పుడూ విడవను, నా హృదయంలో నిరంతరం ఉండాలి నువ్వు అని చెప్పి నిన్ను బింబరూపం, అది ప్రతిబింబం ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆ ప్రతిబింబాన్ని హృదయంలో పెట్టుకొని తిరుమల కొండ నుంచి ఒకే ఒక్క క్షణంలో శక్తిపీఠానికి తిరిగి వచ్చేసాము. మనమంతా కూడా ఇటువంటి ఈ ధ్యాన సౌభాగ్యం, ఇది సాధన వల్ల మనకు తక్షణం ఏం లభిస్తుందంటే ఏమీ లభించదండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. 10 నిమిషాల నుంచి 10 గంటల వరకు ఇలా మెడిటేషన్ చేసేటువంటి సాధకులు ఈ కలియుగంలో కూడా ఉన్నందువల్లే మనం ఈ ధర్మకార్యాలు చేసుకుంటూ ఉన్నాం. వారందరూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి ధ్యానంతో వారు చేసేటువంటి గొప్ప పురుషుల సాధన, సంస్థల సాధన, మఠాల సాధన, పీఠాల సాధన అన్నీ కూడా వారి స్వార్థం కోసం ఏమాత్రం లేదు. ప్రజలంతా చల్లగా ఉండాలి, భగవంతుని మార్గంలో భగవంతుణ్ణి అనుసరిస్తూ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పి మనం చేస్తే మన పిల్లలు చేస్తారు అనే ఈ సాధనతో మనం ముందుకు సాగుదాం. ఈ రకంగా శ్రీనివాసుని మనం ఈ తిరుమలలో దర్శనం చేసుకున్నాం. ప్రవచనం చెప్పి ఏదేదో కథలు నేను చెప్పడానికి నేను రాలేదు. ఈరోజు మెడిటేషన్ అనేది మీరు సాధనకు, మీరు ఈ మాటికే మీరు అంతా సిద్ధులై ఉన్నారు, సాధన మార్గంలోనే ఉన్నారు, మీరు చక్కటి మార్గంలో వెళుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకు నేను గొప్పగా చెప్పేది లేదు. కాబట్టి ఈ చిన్న నోటి నుంచి అనుభవంతో నాకు ఇచ్చిన ఈ సమయంలో ధ్యానం గురించి చెప్పాను. అవకాశం ఉంటే కళ్యాణ ఘట్టాన్ని ಮುಂದಕ್ಕೆ ಮತ್ತೆ ಅವಾಗ ಹೇಳಿಬಿಡ್ಲೆ. శ్రీనివాస కళ్యాణాన్ని 10 నిమిషాల్లో ముగిద్దాం. జనక మహారాజు ఒకసారి ఆయనకు అసద్విచారం వచ్చింది మొదల్లో. నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి, నాకు దుఃఖం రాకూడదు అని చెప్పి ఒక అసద్విచారాన్ని చేస్తే దైవయోగంచే ఆయన కాలయోగంచే తమ్ముడు కుశధ్వజుడు చనిపోతాడు. శతానుడు వచ్చి శ్రీనివాస కళ్యాణాన్ని, వైకుంఠగిరి మహాత్మాన్ని వినాలి అని చెప్పి ఈ 7 కొండల మహాత్మాన్ని అంతా చెబుతూ ఆ శ్రీనివాసుని కళ్యాణం ఘట్టాన్ని కూడా వివరిస్తాడు. ఆ శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తూ చక్కగా ఎప్పుడైతే ఆ భృగు మహర్షి పాదతాడనం చేస్తాడో లక్ష్మీదేవి వెళ్ళి కొల్హాపురంలో ఉంటుంది. తర్వాత తాను కూడా ఈ వైకుంఠానికి వచ్చాడు అని మనం ధ్యానంలో చెప్పుకున్నాం. ఆ 7 కొండలపై ఉన్న తర్వాత అక్కడ పద్మావతి అనే ఆకాశరాజు పుత్రికతో ప్రణయంతో ప్రేమతో పడ్డి ఆ శ్రీనివాసుడు వేటాడుటకై వచ్చి ఆ పద్మావతిని చూస్తాడు. ఆ నారదుడు కూడా అక్కడికి వచ్చి పద్మావతి అమ్మవారికి నువ్వు జగన్నాథుడు శ్రీహరికి భర్త నీకు లభిస్తాడు అని చెప్పి వెళ్తాడు. తర్వాత ఆ వరాహస్వామి ఆ స్థలాన్ని శ్రీనివాసుడికి ఇచ్చాడు అని కూడా ధ్యానంలో చెప్పుకున్నాం. కాబట్టి ఆ శ్రీనివాసుడు అక్కడే స్థలాన్ని చేసుకొని ఉంటే తర్వాత ఈ
వకుళాదేవి అనేటువంటి యశోద పూర్వజన్మలో ఆమెను సేవ చేసుకోవడానికై అక్కడ ఆ కొండలపై ఉంచి ఉంటాడు. తర్వాత శ్రీనివాసుడు ఒకరోజు వేటాడుటకై వెళ్ళి ఆ పద్మావతిని చూసి మోహితుడవుతాడు, కామపీడితుడై. ఇవన్నీ కూడా లౌకికం కోసం వ్యవహారం చేశాడు శ్రీనివాసుడు. ఈ కలియుగంలో జనులంతా ఇట్లే చేస్తారు అని చెప్పి తాను ఒక ఆదర్శంగా ఒక నటన చేస్తూ కపటనాటక సూత్రాచారి చేసినటువంటి ఆ నాటకం ఇది. బకుళాదేవి సేవ చేస్తూ ఉంటుంది. పద్మావతితో వివాహం చేసుకోవాలని చెప్పి తాను చూసి వచ్చానని చెప్పి పద్మావతికి తన అభిప్రాయాన్ని తెలిపిన తర్వాత ఆ పద్మావతి ఆకాశరాజు పట్టణానికి వెళుతుంది. వెళ్ళి నిశ్చయం చేసుకురావడానికని వెళితే తాను కూడా ఈ ఆడవాళ్ల పని పక్వం అవుతుందో లేదో అని చెప్పి ఎరుకల సాని వేషం వేసుకుంటాడు భగవంతుడు. అక్కడి నుంచి మనం ఘట్టాన్ని తీసుకుందాం. ఎరుకల సాని 500 సంవత్సరాల ముదుసలి వేషాన్ని ధరించి ఇడీ బ్రహ్మాండాన్నే ఒక బుట్టగా చేసుకొని శివుణ్ణి తన శిశువుగా బ్రహ్మదేవుణ్ణి శిశువుగా చేసుకొని శివుణ్ణి కూలకట్టగా చేసుకొని అని చెప్పి బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఈ రకంగా వెళ్ళి ఆ ధరణీదేవికి ఆకాశరాజు పత్నికి నీ అమ్మాయి పద్మావతిని శ్రీనివాసునికి ఇస్తే బతుకుతుంది, లేకపోతే లేదు అని చెప్పగా అగస్తేశ్వర అభిషేకానికి వెళ్ళిన చోట ఆ బకుళామాత రాజకన్యకలతో పాటు మహాద్వా ఇక్కడ ప్రవేశిస్తుంది. రాజప్రసాదాన్ని ప్రవేశించిన తర్వాత నిండు సభలో ఆ బకుళాదేవి, శుకముని, బృహస్పతి వీరందరూ కూడా యుక్తాయుక్తాలు విచారించి ఆ 7 కొండల వాసుడైనటువంటి శ్రీనివాసునికి పద్మావతిని ఇచ్చి కన్యాదానం చేయాలి, అప్పుడే ఈ అమ్మాయి బతుకుతుంది అని చెప్పగా నిర్ధారణ చేసి ఆకాశరాజు ప్రతిజ్ఞ చేస్తాడు నిండు సభలో, నా కూతురు పద్మావతిని ఆ వైకుంఠగిరి వాసి అయినటువంటి వెంకటాచల వాసి అయినటువంటి శ్రీనివాసునికి ఇస్తామని చెప్పి నిండు సభలో చెప్తాడు. తర్వాత పెళ్లి చేసుకుందామని సిద్ధమవుతాడు. డబ్బు ఉండదు. డబ్బుకు కుబేరునితో అక్కడ ఆయన అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకుని ఆయన చేతుల్లోనే పెట్టి పెళ్లికి ఖర్చు చేయమంటాడు. ఇక దేవాది దేవతలందరూ కూడా ఒక్కొక్కరే దేవతలందరినీ పిలుచుకుంటాడు. గరుడుణ్ణి శేషుణ్ణి పంపి బ్రహ్మాది దేవతలు అందరూ కూడా వేయించేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యభారాన్ని అప్పచెప్తాడు శ్రీనివాసుడు. చెప్పిన తర్వాత ఇంతందరూ వచ్చి చేరుకున్న తర్వాత శ్రీనివాసుడికి దేవాది దేవతలు అందరూ కూడా వచ్చి సేవలు చేస్తూ ఉన్నారు. ఇక వివాహం జరగాలి అంటే తాను సిద్ధమైన తర్వాత లక్ష్మీదేవి లేనిదే ఈ వివాహం శోభించదు అని చెప్పి సూర్యుడిని పంపించి తాను లక్ష్మీదేవిని పిలిపించుకుంటాడు. తర్వాత అశక్తుడై అయ్యాను అని చెప్పి సూర్యుడిని పంపించి లక్ష్మీదేవిని కొల్హాపురం నుంచి పిలిపించుకుంటాడు. రెండో పెళ్లి చేసుకుంటుంటే మొదటి పెళ్ళ వస్తే ఇబ్బంది కదా, కానీ శ్రీనివాసుడు వాగ్దానం చేశాడు. ఈ పద్మావతి రామాయణ కాలంలో ఈమె వేదవతి, అగ్ని యొక్క పుత్రిక, సీతాదేవి అని చెప్పి రావణుడు తీసుకొని వెళ్ళగా అగ్నిపుత్రి ఈమెను పంపించి ఉంటాడు. అప్పుడు పెళ్లి చేసుకోమని సీత కోరుతుంది. అగ్ని ప్రవేశం తర్వాత 2 సీతలు కనపడితే, కాబట్టి ఆ సీతనే ఈ పద్మావతి రెండవ సీతగా కనపడిన ఆమెను నేను 28వ కలియుగంలో నేను పెళ్లి చేసుకుంటాను అని వాగ్దానం చేశాడు శ్రీనివాసుడు. కాబట్టి అందుకే ఈ కలియుగంలో పద్మావతిని పరిణయం చేసుకోవడానికి వాగ్దానం ఇచ్చినట్టు మాట ప్రకారం శ్రీనివాసుడు ఆమెను చేసుకుంటున్నాడు. ఆకాశరాజు పుత్రిక వచ్చింది. పద్మోదరాం ఆకాశ యజ్ఞం శోధన చేస్తూ ఉంటే, భూమి శోధన చేస్తూ ఉంటే దొరికిన ఆమె పద్మావతి. కాబట్టి ఆమెను పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. లక్ష్మీదేవి వచ్చారు, దేవాది దేవతలు వచ్చారు, అందరూ వచ్చారు 7 కొండలకు. ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన ఆ కొండపై. కాబట్టి బ్రహ్మదేవుడు ఎదురు ఉండి ఈ పెళ్లి జరిపిస్తూ ఉన్నాడు. తర్వాత అక్కడ వరాహస్వామి దేవాలయంలో కులదేవతా స్థాపన చేస్తారు. శ్రీశైలం నుంచి తిరుమల కొండ వరకు కొండపై భోజనానికి కూర్చున్నారట ఋషులు, దేవతలు అందరూ కూడా. ఇంద్రాది అష్టదిక్పాలకులు వడ్డించారట. కులదేవతా స్థాపన చేసి అందరూ కూడా ఆ 7 కొండలు దిగి ఆ ఆకాశరాజు పట్టణానికి వెళుతూ ఉన్నారు. శ్రీనివాసుని కళ్యాణానికి అక్కడ ఎదుర్కోవడానికి ఆకాశరాజు కూడా వేంచేశాడు. ఆకాశరాజు కూడా వేంచేసి వచ్చి అక్కడ ఎదుర్కొని ఆ బలిపీఠం అక్కడ మహాద్వారుని ఎదుర్కొని ఆకాశరాజు వైపున కొంతమంది బంధువులు, తర్వాత ఈ శ్రీనివాసుని తరఫున దేవాది దేవతలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆకాశరాజు పట్టణాన్ని చేరుకున్నారు. విడిది గృహంలో చేరుకున్నారు. మరుసటి రోజు తెల్లవారిన తర్వాత అన్నీ కూడా ఏర్పాట్లు చేశాడు ఆకాశరాజు. విశ్వకర్మల ద్వారా నిర్మించినటువంటి సుందరమైనటువంటి కళ్యాణ మంటపానికి ఆ శ్రీనివాసుడు చేరుకున్నాడు. అక్కడ చేరుకున్న తర్వాత అన్ని అలంకరణల మధ్య, ధ్వజస్తంభాలతో మధ్య అలంకరించినటువంటి పెద్ద 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 మంటపాల్లో దేవాది దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ముందు చేసుకున్నారు. అత్రి
భరద్వాజ, అత్రి, మరీచి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు అంటే అనేక ఋషులు కూర్చున్నారు. కళ్యాణ వైభవం 28వ కలియుగంలో మొట్టమొదటి కళ్యాణం. అది ఎలా జరిగిందో అలాగే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని అనుభవ సిద్ధమైనటువంటి కళ్యాణాలు. కాబట్టి అటువంటి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత శ్రీనివాసుడిని ఎదుర్కోవడానికి ఆకాశరాజు వచ్చాడు, ఎదుర్కొన్నాడు. అక్కడ కూర్చోపెట్టాడు కళ్యాణ మంటపంలోకి. వరపూజ జరిగింది. ఆకాశరాజు సాక్షాత్ ఆ స్వామి పుష్కరిణి తీరంలోంచి తెచ్చినటువంటి జలంతో ఆ స్వామి యొక్క పాదాలు కడిగాడు. బ్రహ్మ కడిగిన పాదము. తర్వాత అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత సుముహూర్తంలో బృహస్పత్యాచార్యుల వారు కన్యాప్రవరను అంటూ ఉన్నారు. అత్రి గోత్రంలో పుట్టినటువంటి సువీర రాజు యొక్క మునిమనవరాలు అయినటువంటి సుధర్మరాజు యొక్క మనవరాలు అయినటువంటి ఆకాశరాజు పుత్రిక అయినటువంటి పద్మావతిని స్వీకరించుము హే గోవిందా అని చెప్పేసి ఆ మధ్యలో అంతఃపటలాన్ని పడతారు. తర్వాత వశిష్ఠులు కూడా చెబుతారు గోత్రాన్ని. యయాతి యొక్క మునిమనుడైనటువంటి శూరసేనుని యొక్క మనుమడైనటువంటి వసుదేవుని యొక్క పుత్రుడైనటువంటి వశిష్ఠ గోత్రానికి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వరునికి కనకాలంకృత అయినటువంటి ఈ పిల్లను స్వీకరించవయ్యా అని చెప్పేసి ఆ వశిష్ఠుడు అంటాడు. కన్యా వర గోత్ర ప్రవరాలు అన్నీ కూడా పఠనం చేస్తారు. ఈ రకంగా కన్యను ఇస్తూ ఉన్నాను, స్వీకరించవయ్యా అని ఆకాశరాజు వేడుకుంటాడు. ఆ స్వామి పుష్కరిణి హేమ తట్టలో, బంగారపు తట్టలో తెచ్చినటువంటి స్వామి పుష్కరిణి జలధారను ఆ ధరణీదేవి పోస్తూ ఉండగా కన్యాదానం చేస్తూ ఉన్నాడు ఆ ఆకాశరాజు. ఆ తర్వాత విధానోక్తమైన అన్ని కార్యాలు చేశారు. వధూవరుల పూజలు చేశారు. గంధమాల్య వస్త్రాలంకృతలు చేశారు. రాజు వాసుదేవుడి హస్తంలో కంకణాన్ని కట్టాడు. బృహస్పతి పద్మావతి హస్తానికి కంకణం కట్టాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సువాసిని స్త్రీలందరూ కూడా ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు పద్మావతి అమ్మవారికి. సావిత్రి వంతురాగు, బహుపుత్రవతి అగు, సర్వలోక జనని అగు, సుమంగళదాయకి అగు అని చెప్పి ఆమెకు ఆశీర్వదిస్తున్నారు. ముత్తైదులందరూ పాడుతూ ఉన్నారు. బ్రాహ్మణులు రాజులు కరస్పర్శం చేసి హే విపుల ఐశ్వర్యవంతురాల మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున కంఠే బద్నామి సభగే చిరంజీవ మయా సహా హే జగజ్జీవన హేతుభూతమైనటువంటి ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠంలో కడుతున్నాను పద్మావతి, నాతో కూడా చిరకాలము సంసారము చేయి అని చెప్పేసి ఆ మంత్రంతో ఆ గోవిందుడు మంగళ సూత్రాన్ని కట్టాడు ఆ పద్మావతి మెడలో. ఆ తర్వాత వశిష్ఠుడు పద్మావతి కరార్పిత లాజాములతో యజుశాఖంగా అన్ని కార్యాలు నిర్వహించారు. వేద మంత్రాలను పఠించారు, మంగళాష్టకాలు పఠించారు. ఆకాశరాజ పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంతోషమైంది. ఆ కాలంలో రాజు బ్రాహ్మణులకు తాంబూల దక్షిణాదులు ఉడుగోలు ఎన్నో ఆహిరలు చేశాడు. ఎన్నో ఆవులను ఇచ్చాడు, ఎన్నో గుర్రాలను ఇచ్చాడు, వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేశారు. ఆ కన్యాదాన సమయంలో నానా తరహా పక్వాన్నమును వండించారు. పురోహితులు పిల్లలకు మనుమలకు పద్మావతి సైత భోజనాన్ని చేయించాడు. అందరికీ కూడా సుగంధ తైలముతో మంగళ స్నానాన్ని చేయించారు. ఇద్దరికి పరస్పరం పూజించారు. బ్రాహ్మణులకు యథేష్టంగా ఆడవాళ్లకు మగవాళ్లకు ఆదరంతో భోజనం చేయించాడు ఆకాశరాజు. ఎన్నో పక్వాన్నాలు చేశారు. ఈ తుప్పల కాలువే అంటే నెయ్యి కాలువ మాదిరిగా ప్రవహించిందట ఆ కళ్యాణంలో. 5000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కళ్యాణంలో అనేక పీఠమే వధూవరులను కూర్చోబెట్టి ఎన్నో ఆభరణాలు ఇచ్చారు. బకులామాతకు కూడా ఆహిరలను ప్రసాదించాడు. నాభికి క్షీరసేచనం చేశారు. కన్యాదానం అమ్మాయిని అప్పచెప్పాలి కదా, నాభికి క్షీరసేచనం చేసి ఆ అమ్మాయిని అప్పచెపుతూ ఉన్నాడు ఆకాశరాజు. ఏడుస్తూ రాజులను చూసి శ్రీనివాసుడు తాను కూడా ఏడుస్తున్నాడట. తన పుత్రిక వెళుతూ ఉంది అత్తగారింటికి అంటే తండ్రి ఏడుస్తుంటే కొంతమంది సాత్విక వరులకు కూడా ఏడుపు వస్తుందట. తన చెల్లెలి కన్యాదానం కానీ అక్క కన్యాదానం కానీ చూసి ఉంటాడు కదా, కాబట్టి సుభద్రుడి ధ్యాసం తెచ్చుకున్నాడట, గుర్తు చేసుకున్నాడట. ఆకాశరాజు ఏడుస్తూ ఉన్నాడు. అటువంటి ఆ సందర్భం అక్కడ ఋషులు మునిపుంగవులు కూడా ఏడుస్తున్నారట. ఇటువంటి సలక్షణమైన పుత్రిక శ్రీనివాసుని దగ్గరికి వెళ్తూ ఉంటే పద్మావతిని హత్తించుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. పునః ఇంట్లోకి వెళ్ళి అత్తా మామలకు నమస్కారం చేశారు ఆ వధూవరులు. ఇక మన దేశానికి వెళ్ళి వేస్తాం అని చెప్పేసి రాజు దగ్గర అనుమతిని పొందుతూ ఉన్నాడు శ్రీనివాసుడు. ఆ తర్వాత ఆ రాజు శ్రీనివాసునికి ఏమేమి ఇచ్చాడయ్యా ఈ 28వ కలియుగంలో మొదటి పెళ్లిలో అంటే ఎద్దుల బండిలు ఆ కాలంలో, వాటి మీద 100 ఖండగా అక్కి అంటే ఒక ఖండగా అంటే 40 శిల
ఖండకం అంటే ఒక 40 సంచుల బియ్యం, 100 ఖండకల బియ్యం, 100 అంటే 40, 4000 సంచుల బియ్యాన్ని ఆ ఎద్దుల బండ్లపై పంపించాడట. తర్వాత హేరల బెల్ల, హుణిసే హళ్ళు ఇవన్నీ ఇచ్చాడట. వేల కొలది క్షీర బిందెలను ఇచ్చాడు, పాల బిందెలను ఇచ్చాడట. తర్వాత 100 కొలది పెరుగు బిందెలను ఇచ్చాడట. ఇవన్నీ వెండివే. తర్వాత 500 నెయ్యి బుద్దలకాయలు ఇచ్చారట. తర్వాత మెంతి, ఇంగు, ఉప్పు, ఎండి, నానా రకాల సాహిత్యం ఇచ్చాడు. ఎన్నో కూరగాయలు ఇచ్చాడు. 200 తేనె బిందెలను ఇచ్చాడట, వెండి బిందెలు. తర్వాత 10,000 గుర్రాలను, 1000 ఏనుగులను, 5,000 ఆవులను, 100 కొలది అడవులను, ఎన్నో మగవి ఆడవి అన్ని రకాల పశువు జాతి అన్నిటి కూడా సాత్వికమైనటువంటి వాటివి ఈ పశువులను దానం ఇచ్చారట ఈ కన్యాదాన ఆ వరుడికి. తర్వాత దిండుతో సహా హాసికి రత్న ఖచ్చితమైనటువంటి మంచాన్ని కూడా ప్రసాదించాడు. ఇవన్నీ వస్తువులను ఆకాశరాజు ఆ శ్రీనివాసునికి ఆ కళ్యాణంలో ఇచ్చాడు. తర్వాత తన కొడుకును కూడా పిలిచి వచ్చి శ్రీనివాసుని సమీపంకి వచ్చాడు. ఆ ఆకాశరాజు యొక్క పుత్రుడు వసుధానుడు. ఆ వసుధానుడు ఎవడంటే ఈ క్షీరమదన కాలంలో, ఈ పర్వత మదన కాలంలో చంద్రావతారం ఆయనది ఈ వసుధానుడు. అక్కడ లక్ష్మీదేవికి తమ్ముడిగా పుట్టాడు. కాబట్టి ఆ వసుధానుడు అక్కడికి వచ్చి ఏడుస్తున్నాడట. అప్పుడు తన అక్క కన్యాదానం చేయబడి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి తాను తన భుజంపై ఉన్నటువంటి వస్త్రాన్ని తన బావమరిదికి ఇచ్చాడట. వాసుదేవులు ఇవన్నీ ఈ రకంగా ఎన్నో ఘటనలు ఈ కళ్యాణ ఘట్టంలో కొన్ని చూస్తూ ఉంటే మనస్సుకు హత్తుకుంటాయి. మనకు కూడా కళ్ళెంబడి దుఃఖమే అనండి, ఆనంద భాష్పమే అనండి, మన సొంత కూతురును కన్యాదానం చేస్తే ఎటువంటి అనుభూతికి లోనవుతామో అటువంటి ఈ ఘట్టము విశేషంగా ఈ 10 రోజుల పాటు పారాయణం చేస్తాం మేము. అది స్వయం అనుభవానికి వచ్చేటువంటి వాస్తవము. శ్రీనివాసుడు కళ్యాణమే ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది పాశ్చాత్య ధోరణికి వెళ్ళిపోతుంది, మన వశంలో పోకూడదు అని చెప్పేసి ఆ శ్రీనివాసుడు ఈ ప్రతిరోజు కళ్యాణం చేసుకుంటున్నాడు ఆ తిరుమల కొండపై. కాబట్టి దేవతా కళ్యాణాలతో సమానంగా మన కళ్యాణాలు జరుపుకోవాలి. కాబట్టి విచిత్ర ధోరణికి మనం వెళ్ళకూడదు అని చెప్పి సందేశాన్ని ఇస్తూ ఉంది ఈ శ్రీనివాసుని కళ్యాణం. కాబట్టి శ్రీనివాసుడు 6 తింగళ్ళు మీరి గిరిగే పోగవెనెందు అని చెప్పి కొండ ఎక్కరాదు. పెళ్లి జరిగిన వాళ్ళ సంప్రదాయము 6 నెలల వరకు కొండ ఎక్కకూడదు. తాను మధ్యలోనే శుకాశ్రమంలోనే ఉండి, శుకాశ్రమం అంటే ఇప్పుడున్నటువంటి తిరుచానూరు అమ్మవారి పట్టణం, అక్కడే ఉన్నాడు. 6 నెలల తర్వాత కొండ ఎక్కాడు. మళ్ళీ తన శ్రీనివాసంలో అక్కడికి చేరుకున్నాడు శ్రీనివాసుడు పద్మావతితో సహా. తర్వాత కదా ఉత్తర భాగము, అది మనము చదవకూడదు, కళ్యాణ ఘట్టం వరకే చదువుకోవాలి నవరాత్రి ఉత్సవాల్లో. కాబట్టి అటువంటి ఆ కళ్యాణమూర్తి, నిత్య కళ్యాణమూర్తి ప్రతిరోజు కళ్యాణం జరుపుకుంటే ఉద్దేశం ఒకటే, మానవ మాత్రుల కళ్యాణం పిచ్చి ధోరణికి వెళ్ళరాదు, పాశ్చాత్య ధోరణి వేసుకోకాదు. చక్కగా సంస్కారభరితమైనటువంటి వేద కళ్యాణం, సాంస్కృతికపరమైనటువంటి సంస్కార కళ్యాణం జరుపుకోవాలి అని చెప్పి ప్రతిరోజు కళ్యాణం జరుపుకుంటూ ఉన్నాడు. వేద మంత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అర్చకులకు ప్రాధాన్యత ఇవ్వాలి, కార్యక్రమానికి సంస్కారానికి క్రతువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. పిచ్చి పిచ్చి ఫోటోలకు, షూటింగ్లకు, మాటలకు మనం అవకాశం ఇవ్వకూడదు. మన కార్యక్రమం భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో జరుపుకున్న తర్వాత మిగతా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. లక్ష్మీనారాయణులతో సమానము. ఇప్పుడు శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణం జరుపుతుంటే, అమ్మవారి దగ్గర మనకు పీఠంలో కళ్యాణం జరుపుతూ ఉంటే ఏ రకంగా ఉంటుందో అదే రకంగా వాళ్ళ లక్ష్మీనారాయణుల ఆవేశం ఉంటుంది. ఆ పెళ్లి కూతురు, పెళ్లి కుమారుల దగ్గర వారికి పందిరి వేసిన నుంచి పందిరి దించే వరకు కూడా ఆ ఆవేశం వాళ్ళ ఉంటుంది. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ అంటూ ఉంటాము. ఆమె లక్ష్మి, ఆయన నారాయణుడు. పెళ్లి నిశ్చయం కాగానే తాగుడు ఆరంభమవుతుంది. ఇవాళ రేపు పిచ్చి పిచ్చి భోజనాలు, పిచ్చి పిచ్చి తాగుళ్ళు, పిచ్చి పిచ్చి ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు, రకరకాల వాటికి కోట్లు ఖర్చు చేస్తారు. దేవతా కార్యానికి దేవుని ఇంట్లో దీపం వెలుగుతూ ఉండదు, అది ఎప్పుడో ఆరిపోయి ఉంటుంది ఏసీ గాలికి. అటువంటివి ఎవరు చూడరు. కాబట్టి శ్రద్ధతో, భక్తితో, సంస్కారానికి మనం పునరంకితమై సంస్కృతిని నిలబెట్టాలి. కాబట్టి అందుకే పరమాత్ముడు ప్రతిరోజు కళ్యాణం జరుపుకుంటున్నాడు. అయినా మనలో మార్పు రావడం లేదు. కాబట్టి శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణం, అన్నవరంలో రమా సత్యనారాయణ కళ్యాణం, భద్రాచలంలో సీతారామ కళ్యాణం,
ఇలా ప్రతిరోజు కళ్యాణాలు దేవునికి ఏం పని లేదా, ఎందుకు చేసుకుంటాడయ్యా అంటే నువ్వు సన్మార్గంలో రావాలి, నీ పిల్లలు సన్మార్గంలో నడుచుకోవాలి, పెళ్లి అంటే ఏమిటి, ఏ రకంగా జరుపుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి అర్చకులు కూడా ఇడమరచి చక్కగా చెప్పాలి. వ్యాఖ్యానంతో వ్యాఖ్యానపూర్వకంగా పెళ్లిళ్ళు జరిపించాలి. కొన్ని మధ్యలోనే సంస్కారాలు కొన్ని వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయాయి, ఎందుకు అవి నచ్చలేదు. కాబట్టి సంస్కృత పరిజ్ఞానంతో చక్కగా మన సంస్కారం గురించి గొప్ప పండితులు వేదికలపై చెబుతూ ఉంటారు, వాటికి లక్ష్యం ప్రసాదించాలి. కాబట్టి అప్పుడే ఆ లక్ష్మీ నారాయణ స్వరూపులైనటువంటి వరులుగా వాళ్ళు ప్రసిద్ధి అవుతారు. పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని బూట్లు కాళ్లతో వెళ్ళి వేదికను ఎక్కి ఆశీర్వాదం చేస్తే వాళ్ళకి అందదండి. మీరు ఇప్పటికీ చూడండి, సంస్కారవంతమైన ముసలి ముత్తైదువ 80-90 ఏళ్ళు ఉంటే పెళ్లి కూతుర్లు 27-22 వయసులో ఉంటారు, వాళ్ళు వేదికపై ఉంటే వీళ్ళు వణుకుతూ స్టేజ్ మీదకి వెళ్ళి అక్షతలు వేసి 2 చేతులు జోడిస్తుంది. 80 సంవత్సరాల ముసలి 20 సంవత్సరాల పెళ్లి కూతురుకు చేతులు జోడిస్తుంది. దాంట్లో అంతరార్థం ఏమిటి? అక్కడ లక్ష్మీ నారాయణలు ఉంటేనే కదా, వారి చల్లటి ఆశీర్వాదం వల్లనే కదా వీళ్ళకు సంతాన వృద్ధి కావాలి. పెళ్లి జరుగుతూ ఉంటే, తాళి కడుతూ ఉంటే నువ్వు భర్త ముఖంలో చూడాలి, ఫోటోగ్రాఫర్ను బాజా భజంత్రి వాడినో ఎవడో ఫ్రెండ్ మొబైల్లో ఇటు చూడంటే అటు చూస్తే తాళి కడితే దాని ఫలం ఎక్కడ వస్తుంది? మనకు రాదు. కాబట్టి ఫోటోలు తీయించుకోండి, అన్ని షూటింగ్లు చేయించుకోండి, కానీ దేవతా కార్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోటోగ్రాఫర్లు కూడా మీరు కూడా వారికి అవకాశాన్ని ఇవ్వండి అని నేను కోరుకుంటాను. ఎవరు కోపగించుకోకండి, ఎవరు కూడా దీన్ని బట్టి ఎక్కువగా నేను అన్ని సీతారామ కళ్యాణాల్లో దాదాపు ఇప్పటి వరకు 160-180 కళ్యాణాలు జరిగాయి, శ్రీనివాస కళ్యాణాలు. ప్రతి చోట ఈ వ్యాఖ్యానాన్ని ఎవరికైనా చూడండి. అదే రకంగా రకరకాల మ్యాచింగ్లతో మంగళసూత్రాలను కూడా మార్చేస్తున్నారు. ఇది మన పద్ధతి కాదు. నల్ల పూసలతో గుచ్చబడిన కాటన్ దారంలో ఉన్న తాళినే తాళి, భర్త కట్టినటువంటి తాళే తాళి, నిజమైన తాళి. డ్రెస్ కలర్లకు సంబంధించినట్టు మంగళసూత్ర కలర్లు కూడా మారుస్తూ ఉంటే లోకం ఎక్కడ పోతుంది? మనం అర్థం చేసుకోవాలి. తల్లులారా, మీరు నేర్పండి. ఇక్కడ ఇటువంటి పీఠాలకు వచ్చి ప్రవచనాలు విని సాధన చేసే మన 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 ధర్మం ఏమైపోతుంది? కాబట్టి ఒడి నింపుకోమ్మా అంటే ఆ డ్రెస్ వేసుకొని చున్ని పట్టుకుంటుంది. చున్నిలోనా మనం ఒడి నింపేది? చక్కగా చీర కట్టుకుని సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో వడి నింపుతారు ఎక్కడైనా. కానీ ఆ చున్నీలో వేస్తే అది కడుతుంది, బీరువా మీద ఫ్రిడ్జ్ మీద పెడితే అది అక్కడే ఉంటుంది పందిరి దించే వరకు. ఆ వడి బియ్యం వండుకునే రోజు గుర్తుకొస్తుంది, అది అంతవరకు గుర్తుకు రాదు. అదే కాదమ్మా. కాబట్టి మనము నేర్పాలి పిల్లలకు, మనము తెలియజేయాలి. ఇది మన తప్పు, తల్లిదండ్రుల తప్పు, పెద్దల తప్పు, సమాజం తప్పు. కాబట్టి మళ్ళీ మనం ఒక 30 సంవత్సరాల వెనక్కి వెళదాం. ఏ రకంగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయో అదే రకానిగా మనం చేసుకుని మిగతా అట్టహాస ఆడంబరాలు ఏవైనా చేసుకోండి. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ ఇది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇది చేయకూడదండి. ఇది అనుకోని సంఘటనలు ఏదైనా జరిగిపోతే వారి జీవితం ఏం కావాలి? కాబట్టి చేయండి. పెళ్ళైన తర్వాత ప్రేమతో సంతోషంగా యాత్ర వ్యవహారాలు చేసి ఎన్ని ఫోటోలైనా దిగండి. పెళ్లికి ముందు మాత్రం ఇటువంటివి వద్దు. ఇది సంస్కారం కాదు. మన సంస్కారంలో తెర తీసిన తర్వాతనే అమ్మాయిని చూసేవాళ్ళు 35 సంవత్సరాల క్రితం. అంతవరకు అమ్మాయి అబ్బాయి కరస్పర్శ అయ్యేది కాదు. పాణిగ్రహణం అంటే అప్పుడే చేతులు కలిసేది. చూపులు కలిసిన శుభవేళ, చేతులు కలిసే శుభవేళ. అది అండి సంస్కారము. కానీ ఇప్పుడు ఇంకా 6 నెలల ముందే ఎంగేజ్మెంట్, ఆ 3 నెలల ముందే ప్రీ వెడ్డింగ్ షూటింగ్, తర్వాత పెళ్లి అయిపోతుంది. ఇది పద్ధతి కాదు. కాబట్టి భారతీయ సనాతన సత్సంప్రదాయ సంస్కృతి వారసులుగా మనమంతా దీక్షాబద్ధులమై ఈ ధర్మాన్ని ఇలాగే కాపాడాలి. వేరే జాతి వేరే మతాల వారు చూసి వెక్కిరించే విధంగా ఉండకూడదు. ఎంతటి సౌభాగ్యాన్ని ఒక్కొక్క క్రతువుకు ఒక్కొక్క సంస్కారాన్ని గురించి ఒక్కొక్క రోజు వ్యాఖ్యానం చేయవచ్చు. గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ పూజ, కంకణ పూజ, వర పూజ, ఇవన్నీ ఎన్ని రకాల ఒక్కొక్క క్రతువుకు వైశిష్టం ఏముంది? వైజ్ఞానికంగా శాస్త్రోక్తంగా వాటి గురించి విడమరిచి చెప్పే పండితులు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. వాటిని మనం తెలుసుకుని ఇతరులకు పంచాలి. అప్పుడే మన సంస్కృతి కలకాలం నిలబడుతుంది. మళ్ళీ పునర్వైభవం చేస్తూ ఉంది. కాబట్టి మనం ధర్మబద్ధులమై నడుచుకోవడానికి ఇటువంటి పీఠాల, ఇటువంటి శక్తి పీఠం వంటి అనేక సంస్థలతో మనం గొప్పవాళ్ళు చెప్పే మాటలు విని ఆచరణలో ఉండి మన ప్రాంతం అంతా కూడా వృద్ధిలోకి రావాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రసాదించినటువంటి శక్తిపీఠం వారికి నేను రుణపడి ఉంటాను. 7:40కి ముగించమన్నారు, 20 నిమిషాలు ఆలస్యంగా ముగించాను, క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ చిన్న నోటి నుంచి ఏదైనా
పెద్ద పొరపాటు మాటలు ఎవరికైనా మనస్సు నొచ్చేటట్టు మాట్లాడింటే క్షమించండి అని చెప్పి క్షమాపణలు కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఈ నవరాత్రులు లభించింది. ఇంత క్రితమే రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీనివాస కళ్యాణం 10 రోజుల పాటు చెబుతాము, అక్కడ చాలా కొద్దిసేపే 15 నిమిషాలే చెప్పి వేయించేశాను. 39 సంవత్సరాల నుంచి అక్కడ భవిష్యోత్తర పురాణాంతర్గత శ్రీనివాస కళ్యాణం కన్నడంలో జరుగుతుంది. ఎవరికైనా కన్నడ భాషలో ప్రావీణ్యం ఉంటే ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు ఈ కన్నడలో ఉంటుంది. తర్వాత శ్రీరామనవమి ఉత్సవాల్లో సీతారామ కళ్యాణం పారాయణం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి యథామతి యథాశక్తి వృత్తికి ప్రవృత్తికి న్యాయం చేకూర్చే వాతావరణం నాకు ఈ ఊళ్ళో లభించింది. నా జన్మస్థలం ఇదే కాబట్టి సంతోషంగా మా పెద్దలు యజ్ఞనారాయణ దీక్షితుల వారు వాళ్ళందరి ఆశీర్వాదంతో ఏదో 4 మాటలు చెప్పాను. ఇంతటి గొప్ప పెద్ద ఆసనంలో కూర్చుని వ్యాఖ్యానం ప్రవచనం చేసేటువంటి నేను కాదు, ప్రత్యక్ష వ్యాఖ్యానం మాత్రం చెప్పగలుగుతాను. ఒక రాయిని తెచ్చి ఇక్కడ పెడితే దాని గురించి 1 గంట చెప్పే స్తోమత భగవంతుడు ఇచ్చాడు, కానీ గొప్ప గొప్ప ఉపదేశాలు ఇచ్చే ప్రవచనం మాత్రం నాకు లేదు. కాబట్టి క్రికెట్ కామెంటరీ చెప్పడము, తర్వాత సాంస్కృతిక భాష తెలుగు భాష అంటే చాలా ఇష్టము, తర్వాత కళ్యాణాలు శివ పార్వతుల కళ్యాణము, సీతారామ కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము ఎక్కడ జరిగినా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వెళ్తానండి. మనుషుల పెళ్లిలకు మాత్రం పిలిస్తేనే వెళ్తాను, దేవుళ్ళ పెళ్లికి మాత్రం పిలవకున్నా వెళ్తాను. కాబట్టి చాలా పెళ్లిళ్ళు మనం కూడా అదే ఆచరణలో పెట్టాలి. చుట్టాల పెళ్లి పిలిస్తేనే పోవాలి, దేవుళ్ళ పెళ్లికి మాత్రం పిలవకున్నా పోవాలి. అంటే కూడా సందులో దూరైనా పోయి కూర్చోవాలి దేవుని పెళ్లికి. అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది, అప్పుడే మనం ధర్మ మార్గంలో ఉన్నట్టు. కాబట్టి ఈ అవకాశం లభించింది, చాలా సంతోషం. మరోసారి కనుకంటే 7 రోజుల పాటు మనం శ్రీనివాస కళ్యాణాన్ని సంపూర్ణంగా మనకు ఒక అవకాశం ఉన్నప్పుడు పరుగు చేసుకున్నాం. నాది ఒక కోరిక ఏమంటే ఇది సంత్ రామపీఠం, రామదేవుడు అనగా వస్తున్నాడు. కాబట్టి కళ్యాణమైన మరుసటి రోజు విశ్వావసు వారిని నేను కోరేది చక్కనైన ఒక శ్రీరామ పట్టాభిషేకం ఒకసారి చేయండి. పట్టాభిషేకం యొక్క కూర్పును నేను చేశాను, అది యూట్యూబ్లో ఒక పెట్టి తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రకారంగా వేదోక్తంగా పట్టాభిషేకం ఒకసారి శక్తిపీఠంలో చూడాలని ఉంది. అది ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు సీతారామ కళ్యాణం అయిన మరుసటి రోజే కానీ ఎప్పుడైనా రామాయణ పారాయణం అయిన తర్వాత సాయంత్రం కళ్యాణము, ఉదయం పట్టాభిషేకము. ఎందుకంటే నాకు శ్రీరాముని ఉత్సవాలు నేను ఎక్కడికి రాలేను. అనంతశైల దేవస్థానంలో గత 50 సంవత్సరాల నుంచి అక్కడే సప్తమి నుంచి ద్వాదశి వరకు నేను బయటికి వచ్చేది కష్టము. ఒక్క సీతారామ కళ్యాణం మూల హనుమాన్ దగ్గరికి మాత్రం చేశాను. పట్టాభిషేకం నా వ్యాఖ్యానం విశ్వాసవసు యాజ్ఞిక విభాగం. కాబట్టి చక్కగా శ్రీరాముని పట్టాభిషేకం ఎలా ఉంటుంది, మళ్ళీ ఆ త్రేతాయుగంలో జరిగినటువంటి పట్టాభిషేకాన్ని భద్రాచలంలో ఎట్లా జరుగుతుందో అట్లా ఇక్కడ మన పీఠంలో జరిపించాలని చెప్పి దానికి సంపూర్ణ మద్దతు సహకారం నాది ఉంటుందని చెప్పి ప్రతి పాలకులు కూడా శ్రద్ధతో ప్రభుత్వాలు మారినప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉత్తర హిందుస్థాన్లో జరుగుతుందండి పట్టాభిషేకం. ఆ రకంగా మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి కళ్యాణమైన మరుసటి రోజు పట్టాభిషేకం దశమి రోజు చేసుకోవడం సంప్రదాయం. రామాయణం చదివిన మరుసటి రోజు మంగళమైన తర్వాత పట్టాభిషేకం చేసేది. కాబట్టి ప్రతిష్ట అయిన మరుసటి రోజు కళ్యాణం పట్టాభిషేకం. ఈ రకంగా పట్టాభిషేకం ఒకసారి చేద్దాము అని చెప్పి దానికి నా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే శ్రీనివాస, శ్రీమాత్రే నమః.